హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నేను లక్ష్మి. గత భాగంలో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి అది జనులందరికీ అందేలాగా ఏం చేయాలి అన్న సదుద్దేశంతో దాన్ని ఒక గానంగా లవకుశులకు నేర్పిస్తారు. ఏం చేతనంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసంఫణిహి అంటే చిన్నపిల్లలు, పశువులు, పక్షులు, చివరకు పాములు కూడా గానానికి పరవశిస్తాయని ప్రతీతి. ఇలా వారి గానంతో కోసల రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తారు. తుదకు రాముని ఎదురుకుండా వారు గానం చేసే అవకాశాన్ని పొంది వారి పూర్వీకుల గానాన్ని మొదలు పెడతారు. అందులో భాగంగా మిథిలానగర వైభవాన్ని చెప్తారు. అష్టవసువులే దశరథుని రాజ్యంలో ముఖ్యమంత్రులుగా ఉన్నారని, తర్వాత గొప్ప తపస్సులైన ఋషివర్యులు వారి దగ్గర గురువులుగా ఉన్నారని, అంచేతనే దశరథుడు అంత గొప్పగా రాజ్యం చేస్తారని మనకు అర్థమైంది. సుమంత్రుడు దశరథునికి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చేయవలసిందని, దానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించవలసింది అని చెప్తారు. అసలు ఈ ఋష్యశృంగ మహర్షి ఎవరు? వారి చరిత్ర ఏమిటి? వారినే ఎందుకు పుత్రకామేష్టి యాగానికి తీసుకురావాల్సింది అన్న విషయాన్ని మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. సుమంతుడు దశరథ మహారాజుకి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చేయవలసింది అని చెప్తాడు. దానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించమని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించవలసింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ప్రధానమంత్రి అయిన సుమంత్రుడు దశరథ మహారాజుతో, నేను ఒకానొక కల్పంలో సనత్కుమారుడు కొందరు ఋషులకు ఈ విషయాన్ని చెప్పినట్టుగా ఈ కాలమాన పరిస్థితుల్లో ఇక్కడ కొందరు ఋషిపుంగవులు యోగులు నాకు చెప్పారు. ఏమని అంటే, సనత్కుమారుడు చెప్పాడట, దశరథ మహారాజుకి దీర్ఘకాలం పిల్లలుండరు. కానీ ఎప్పుడైతే ఋష్యశృంగుడు అనే ఒక యోగి పుంగవుడు ఈ కౌసల రాజ్యానికి వచ్చి ఆయన ద్వారా అశ్వమేధ పుత్రకామేష్టి యాగములు జరగబడతాయో దాని తర్వాత అతనికి నలుగురు యోగి పుంగవులైన కుమారులు పుడతారు, గొప్ప తేజస్సుతో మంచి పిల్లలు పుడతారు అనే ఒక విషయాన్ని సనత్కుమారుడు కొందరు ఋషులకు చెప్పగా, అది ఋషి పరంపరలో వీరి నోట వారి నోట పాకి ఆ కాలమాన పరిస్థితుల్లో త్రైతాయుగ చివరాఖరి దశలో అప్పుడు బ్రతుకుతున్న యోగి పుంగవులు ఋషులు ఆ విషయాన్ని ఆ ప్రధానమంత్రి అయిన సుమంత్రుడికి చెప్తే, సుమంత్రుడు ఆ విషయాన్ని దశరథ మహారాజుకు చెప్తున్నాడు. అంటే ఇది యోగులు ఋషులు ఎక్కడి నుంచో వాళ్ళ పరంపరలో వింటూ వచ్చిన విషయం. అది వినగానే దశరథుడు, ఇన్ని సంవత్సరాలు మనకు పిల్లలు పుట్టలేదు, ఖచ్చితంగా ఏదో ఒక పాపం చేశాము కాబట్టే మనకు పుత్ర సంతానం కలగలేదు, ఖచ్చితంగా ఎవరికైనా పిల్లలు పుట్టలేదు, వాళ్ళు పితృరుణం తీర్చుకోలేకపోతున్నారంటే ఎంతో కొంత వారికి పూర్వజన్మ శాపం ఉంటుంది, అందులోనూ పితృదోషం అనేది ఒకటి ఉంటుంది. అందుకనే ఇప్పుడు జ్యోతిష్యులు కూడా పిల్లలు పుట్టని వాళ్ళకి ఆ కాలసర్పదోషములు పితృదోష నివారణలు చేసుకోమని చెప్తుంటారు. అలాంటిది ఇక దశరథ మహారాజు కూడా ఖచ్చితంగా మనం అన్ని రుణాలు తీర్చుకోవాలి, అందులో చాలా ముఖ్యమైనది పితృరుణం. ఎందుకంటే పితృరుణం తీర్చుకోనిది మనకు ఊర్ధ్వలోకాలు ఉండవు. కాబట్టి ఎటువంటి ఛాన్స్ తీసుకోను సుమంత్ర, నువ్వు యోగి పుంగవులు చెప్తుండగా విన్నావు కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళి ఋష్యశృంగుడిని తీసుకొని వస్తాను. ఋష్యశృంగుడు ఎక్కడున్నాడు, అసలు ఋష్యశృంగుడు ఎవడు, ఋష్యశృంగుడి యొక్క వృత్తాంతాన్ని నాకు చెప్పవలసినది అని ఆ సుమంత్రుణ్ణి అడగ్గా ఇప్పుడు ఋష్యశృంగుడి కథ మొదలవుతుంది. ఎవరి ఋష్యశృంగుడు అంటే, చాలా కాలం కిందట ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషి పేరు విబంధకుడు. ఆ విబంధకుడు చాలా గొప్ప తపస్వి, బ్రహ్మ తేజస్సుతో ఉన్నవాడు. దీర్ఘకాలంగా అరణ్యముల యందు సంచరిస్తూ అక్కడే ఆ దండకారణ్యములలో తపస్సు చేసుకుంటూ బ్రతికాడు. ఆయన చాలా కాలం ఒంటరివాడిగా కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ మోక్ష సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినవాడు. అలాంటిది ఒకానొక రోజు ఆయన ఒక
నదిలోనో, సరస్సులోనో అతను సంధ్యావందనాది క్రియలు, నిత్య నైమితిక కర్మలు చేస్తుండగా, అక్కడ ఒక అప్సరస స్నానం చేస్తూ కనపడిందాయనకి. ఆ అప్సరస ఎవరంటే సాక్షాత్తు ఊర్వశే. ఎప్పుడైతే ఆ అప్సరసను అతను చూశాడో, మళ్ళీ ఇక్కడ విబంధకుడు ఏమి విపరీతమైన కామియో, లేకపోతే సగం బ్రహ్మచర్యం పాటించిన వాడో, లేదా కామక్రోధ లోభములకు వశుడైన వాడో, ఆ మన్మథ వికారమో, శృంగార తాపమునందు పరితపించేవాడో కాదు. ఎందుకంటే విబంధకుడు చాలా గొప్ప మహర్షి ఆయన అప్పటికి. అలాంటిది ఆయనకు తెలియకుండానే, అంటే ఒక కారణం అప్సరస అవ్వాలి కాబట్టి ఊర్వశి అక్కడికి వచ్చింది. తెలియకుండానే ఆయనకి వీర్య విసర్జనం జరిగిపోయింది. ఎక్కడ జరిగిపోయిందయ్యా ఆ వీర్యం అంటే, ఆయన నదిలో ఉండి ఆయన తన యొక్క నిత్య నైమితిక కర్మలు, సూర్యుడికి అర్ఘ్యం మొదలైన వాటిని ఇస్తుండగా అక్కడే ఆ వీర్య విసర్జన నీళ్ళలో జరిగిపోయింది. ఆయన తేజస్సు ఒక్కసారిగా కోల్పోయి, ఎందుకంటే మహర్షులందరూ ఊర్ధ్వరేతస్సులుగా ఉంటారు. అలాంటి ఊర్ధ్వరేతస్సుడైన ఆ మహర్షి ఒక్కసారిగా తన శరీరంలో ఉన్న ది మోస్ట్ వైటల్ ఎలిమెంట్, ది వైటల్ ఫోర్స్ అలా శరీరంలోంచి బయటికి ఆయన తేజస్సు విసర్జింపబడగానే ఒక్కసారిగా శరీరంలోంచి మొత్తం ఎనర్జీ వెళ్ళిపోయినట్టుగా వచ్చి అక్కడ కూర్చుండిపోయాడు. కూర్చోగానే అతను ఆత్మవిమర్శన చేసుకున్నాడు. అసలు ఏం జరిగింది? నేను మోహించానా ఊర్వశిని? లేదా ఏమి జరిగిందంటే అతనికి ఏమీ అంతు చిక్కల. అసలు అతనికి ఆన్సరే దొరకలేదు. అలా ఎందుకు జరిగిందని. అలా అని ఒక ఋషి డెఫినెట్‌లీ ఆయన అంతఃకరణ శుద్ధితో ఉంటాడు. ఆయన యందు ఏదైనా కామప్రచోదనం జరిగితే ఆయన ఆత్మవిమర్శన చేసుకొని ఇంకా సాధన చేసి దాన్ని జయిద్దామని అనుకుంటాడు. అలాంటి వ్యక్తికి ఏమీ బోధపడకపోయేసరికే ఆయనకి అర్థం కాల ఎందుకిలా జరిగిందో. బట్ ఇలా జరగటం వెనకాల ఒక సృష్టి రహస్యం ఉంది. అందుకనే ఆ నీళ్ళల్లో పడి ప్రవహించిన ఆ వీర్యం ఒక జింక దగ్గరికి వెళితే, ఆ జింక ఆకలి దప్పికలతో వచ్చి జింక నీళ్లు తాగటం మొదలుపెట్టింది అదే సరస్సులో. అలా నీళ్లు తాగుతుండగా ఆ జింక నోట్లోంచి ఆ తేజస్సు, ఆ వీర్యం జింక శరీరంలోకి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోగానే అది చూసిన విబంధకుడికి అసలు ఏమీ అర్థం కాలేదు. ఇదంతా చాలా ప్రకృతి వైపరీత్యం, అంటే నేచర్‌లో జరగాల్సిన విషయములు కావు. ఇలాంటి కొన్ని విషయాలే నేను మహాభారతం చెప్తున్నప్పుడు కూడా చెప్పాను. ఉపరిచర వసువు తన యొక్క వీర్యం ఆ అరణ్యములో విసర్జింపబడ్డప్పుడు అది ఒక చాపను చేరి చాప తాగగా చాపనందు సత్యవతి ఇంకొక పిల్లవాడు పుట్టాడని చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైనా మీరందరూ మళ్ళీ తాత్వికంగా అర్థం చేసుకోండి. భగవత్ అవతారం భూమి మీదకి వస్తున్నప్పుడు కొన్ని సృష్టిలో కొన్ని గొప్ప మార్పులు, కొన్ని గొప్ప విషయాలు ఆ భూమిలో బ్రతుకుతున్న మనుషులకు, దైత్యులకు, అసురులకు అర్థం కాని విధంగా ఉంటాయి. అందుకనే మన మహాభారత, రామాయణాల్లో ఇలాంటి కొన్ని కొన్ని కథలు విన్నప్పుడు అది ఔట్ ఆఫ్ లాజిక్‌లా ఉంటది. ఇక్కడ లాజిక్ అంతా ఒకటే. ఒకటి ఆ ఋషి యొక్క వీర్య స్పర్శ చేతనే ఒక మహోత్కృష్టమైన జననం జరగాలి. అంటే గొప్ప తేజస్సులు కలిగిన వాళ్ళంతా. వాళ్ళ తేజస్సంతా వాళ్ళ వీర్యంలో ఉంటది. నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను. అలాంటి ఒక తేజస్సు ఆ జింక తాగితే జింక గర్భం దాల్చింది. ఆ గర్భం దాల్చగానే అసలు ఋషిదంతా చూస్తుండగా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇక ఆ జింక గూడా మృగి, అంటే ఒక ఆడ జింక అనర్థం. ఆ ఆడ జింకను జూసి ఏం జరిగింది? ఇదంతా ఎందుకు జరిగింది? నేను నా నిత్య నైమితిక కర్మలు చేస్తుండగా నీళ్ళల్లో ఉండి ఒక అప్సరస రాటం, నాకే తెలియకుండా ఏదో ఒక మాయ కమ్మినట్టుగా వీర్య విసర్జనం జరిగిపోవటం, అది ప్రవహించటం, జింక తాగటం, జింక గర్భం దాల్చడం. దీని వెనకాల ఏం పరమార్థం ఉంది అని ఆయన వెతకసాగాడు. వెతికితే ఆయనకి గొప్పగా ఏమీ అర్థం కాలేదు. కానీ కొన్ని పురాణాలలో ఒక పెద్ద రహస్యం ఉంది, పురాణ రహస్యం. ఏమిటంటే ఒకానొక సమయంలో బ్రహ్మసభ జరుగుతుండగా, అక్కడ వేదపారాయణం జరుగుతుండగా, ఎప్పుడైనా బ్రహ్మసభలో వేదపారాయణం జరుగుతుండగా బ్రహ్మ తన యొక్క 4 ముఖములతో 4 వేదములను ఏకధాటిగా పారాయణం చేస్తుంటారు. కొందరు కిన్నర కింపురుషులు అక్కడ సామగానం చేస్తుంటారు. మొత్తం ఒక వైదికమైన ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు అందరూ కూడా అంతర్ముఖంగా వెళ్ళి వారి హృదయముల్లో ఉన్న నారాయణుడిని, పరమాత్మని స్మరించుకుంటూ ఒక యోగంలో ఉన్నట్టుగా ఉంటారు. అలాంటి ఒక సమయంలో హరిణి అని పేరుగల్ల ఒక అప్సరస
తన మనస్సంతా చెలించి, తన మనస్సు ఒకచోట నిలవకుండా, ఆ వేదమంత్రములు వస్తుండగా తను లేచి నిలబడి, అక్కడికి, ఇక్కడికి తిరగటం మొదలుపెట్టింది బ్రహ్మసభలో. ఎప్పుడైతే బ్రహ్మ అది గమనించాడో, అది గూడా ఒక సృష్టి ప్రయోజనానికి ఒక కారణం అయ్యుండవచ్చు. ఎలా అయితే శంతనుడు బ్రహ్మసభలో మహాభీషుడుగా ఉండి, ఎప్పుడైతే ఆ గంగను చూచి, ఆయన కొన్ని క్షణాలు పాటు స్త్రీ యొక్క సౌందర్యంలో ఆయన లోలత్వం పొందాడో, అలాగనే ఈ అప్సరస కలిగిన హరిణి గూడా వేదమంత్రోచ్చారణ జరుగుతుండగా మనసంతా కొంచెం చంచలంగా ఉండి అటూ ఇటూ తిరగసాగింది. అది చూసిన బ్రహ్మ ఏమని శపించాడంటే, "నువ్వు భూలోకంలోకి వెళ్ళి జింక ఎలా అయితే ఒకచోటు నుంచి ఒకచోటికి దూకుతూ, దూకుతూ బ్రతుకుతుంటుందో, చూడటానికి చాలా మనోరంజకంగా ఉంటుంది ఆ జింక. కానీ అది ఒక చోట ఉండదు. చాలా చపలంగా ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడ దూకుతూ ఉంటుంది. అలాగే నువ్వు కూడా ఒక ఆడ జింకవై, మృగివై కింద భూమి మీద పుట్టుగాక" అని శపిస్తే, అప్పుడు హరిణి సాష్టాంగ నమస్కారం చేసి, ఈ పాపానికి ఉపశమనం కల్పించటానికి ఏదో ఒక మార్గం చెప్పవలసినది అని బ్రహ్మని కోరతే, అప్పుడు బ్రహ్మేమన్నాడంటే, ఇదంతా ఒక సృష్టి రహస్యం, సృష్టి ప్రయోజనార్థమై నువ్వు భూమి మీదకు వెళతావు. విభాండకుడనే ఆ ఋషి యొక్క తేజస్సుని నువ్వు ధరించి, అతనికి ఒక పిల్లవాడిని కని ఇచ్చిన తర్వాత, నీ యొక్క జన్మం అయిపోయి, మళ్ళీ నీ అప్సరత్వాన్ని నువ్వు చేరతావు. కాబట్టి ఇది సృష్టి ప్రయోజనానికి మాత్రమే నీకు ఇలాంటి ఒక చంచలత్వం వచ్చింది తప్ప ఇంకొక రకంగా కాదు అని చెప్పి ఆమెని దీవించాడు బ్రహ్మ. అప్పుడు ఆమె కింద లోకంలో మృగి అంటే ఆడ హిరణిగా పుట్టి అక్కడ తిరుగుతూ ఇప్పుడు విభాండకుడి యొక్క వీర్యధారణ చేత తను గర్భిణి అయింది. ఇదంతా గమనించాడు. కొన్ని నిమిషాలలోనో, గంటలలోనో ఆ లేడి ప్రసవించింది. ఆ లేడి ప్రసవిస్తుండగా ఆ ఋషి అక్కడే ఉండి చూడటం మొదలుపెట్టాడు. ఏం జరుగుద్ది? ఏదైనా అంతా సృష్టి ధర్మంలో లేనివన్నీ జరుగుతున్నాయి కొన్ని గంటలుగా అని. అలా చూడగానే లేడి ప్రసవిస్తే ఒక మగపిల్లవాడు బయటికి వచ్చాడు. అంతే. ఆ ఋషికి అర్థమైంది. డెఫినెట్‌లీ ఏదో ఒక రహస్యం ఉంది. నాకిప్పటికి అర్థం కావట్లేదు కానీ, ఖచ్చితంగా ఈ పిల్లవాడి వల్ల లోకానికి ఏదో ఒక కళ్యాణం జరగబోతుంది అని పిల్లవాడిని చేతుల్లో ఎత్తుకొని చూస్తే, మొత్తం శరీరమంతా మానవ శరీరం. గొప్ప తేజస్సు. ఆ మునికి ఎంత తేజస్సుందో పిల్లడికి అంతకంటే 10 రెట్లు ఎక్కువ తేజస్సుంది. కానీ నెత్తి మీద ఒక కొమ్ముంది. ఆ జింకకి ఎలాగైతే 2 కొమ్ములుంటాయో, ఆయన నెత్తి మీద ఒక పెద్ద కొమ్ముతో పుట్టాడు. అందుకే ఆయన పేరు రిష్యశృంగుడు అని పేరు. ఆ రిష్యశృంగ ఋషి ఆయన మహారిషి. ఆ ఋషి యొక్క కారుణ్యం చేతనే ఇవ్వాల్టికి శంకర్ భగవత్పాదులు స్థాపించిన శృంగేరి పీఠం మనకు దక్షిణ కర్ణాటకలో ఉంటుంది. ఆ రిష్యశృంగి ఎంత గొప్ప తపస్వి అంటే, ఆయన ఆరా ఎంత పెద్దదంటే, ఆయన తపస్సు చేసుకున్న ఆ శృంగగిరి పర్వతములలో ఎటువంటి వాడు అక్కడికి వచ్చినా, వాడు యందు శుద్ధ సత్వగుణం వెళ్ళిపోయి, ఈవెన్ మృగాలలో కూడా సత్వగుణం వెళ్ళి, అసలు వాళ్ళు ఎటువంటి దోషము గాని, ఎటువంటి పాపకర్మ గాని చెయ్యరు. అంత గొప్ప తేజస్సు కలిగిన వాడు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. ఒక రకంగా చెప్పాలంటే సూతగోస్వామి ఎలాంటి వాడో, అలాంటి వాడే ఈ రిష్యశృంగ ఋషి గూడా. చాలా మహోత్కృష్టమైన మనిషి. ఆ పిల్లవాడిని చూశాడు. ఎంతగానో ఆనందపడ్డాడు. అంటే ప్రకృతి మేబీ నా యొక్క పితృరుణం తీర్చుకోవటానికి నన్ను ఒకడిని నేనెలాగో పెళ్లి చేసుకోవట్లేదు, ఈ అరణ్యముల్లో సంచరిస్తున్నాను, కఠిన బ్రహ్మచర్యం పాటిస్తున్నాను కాబట్టి, నాకే ఒక పుత్రుణ్ణి కని, నేను నా పితృరుణాన్ని ఈ లోక కళ్యాణార్థమై ఇలాంటి ఒకటి జరిగిందేమో అని చెప్పి, కానీ ఆయనకి ఏమి క్లారిటీ లేదు ఎందుకు ఇలాంటిది జరిగిందో. ఆ పిల్లవాడిని తీసుకొనెళ్ళి పెంచసాగాడు. ఎన్నిసార్లు ఆయన సాధన చేసినా ఒక విషయం మాత్రం ఆయనకి గోచరం అవ్వట్లేదు. ఏమిటంటే, నాలో కామాతృత గాని, స్త్రీ శరీరం పట్ల అనురక్తి కానీ, నాలో మన్మథ వికారం కానీ లేదు. మరలాంటప్పుడు నాకు వీర్య విసర్జనం ఎలా జరిగింది? అది ఒక అంతు చిక్కని ప్రశ్న ఆ విభాండకుడికి. అందుకనే అది మనసులో పెట్టుకున్నాడో ఏమో, ఎలా పెంచాడు రిష్యశృంగుడినంటే, రిష్యశృంగుడికి తెలిసింది అరణ్యం, అరణ్యంలో సంచరిస్తున్న మృగాలు, ప్లస్ వాళ్ళ తండ్రి గారు. అంటే మానవ జన్మ ఎత్తిన రిష్యశృంగుడికి ఒక ఏజ్ వచ్చే వరకు, అంటే అతను వైకౌమార దశ దాటిపోయే వరకు ఆయనకి సృష్టిలో
స్త్రీలింగ, పుల్లింగాలన్నీ 2 లింగాలుంటాయనే తెలీదు. అతనికి లింగభేదమే తెలీదు. అతనికి తెలిసింది మనుషులం ఇద్దరమే. ఒకటి నేను, ఒకటి మా నాన్న విభాండకుడు. ఇక ఈ అరణ్యంలో తిరిగే క్రిములు, కీటకాలు, పక్షులు, మృగాలంతే. ఆయనేమనుకుంటున్నాడంటే స్త్రీలింగం అనేది కేవలం జంతువుల్లో ఉంటుంది తప్ప మనుషులలో స్త్రీలింగం ఉండదని అనుకుంటున్నాడతను. అంటే ఒకటి బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. ఎటువంటి కామము లేదు. ఇలాంటి శుకుడికి కూడా ఆయన పుట్టిన తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, అప్సరసలందరూ స్నానం చేస్తుంటే, ఆ పక్కన నుంచి శుకుడు నడుచుకుంటూ వెళ్ళిపోయినా అప్సరసలు లేచి వాళ్ళ శరీరాల్ని వాళ్ళు కప్పుకోలేదు. దానికి వ్యాసుడు అడుగుతాడు, అలా ఎందుకు చేశారు? యవ్వనంలో ఉన్న నా కొడుకు వెళ్ళిపోతుంటే అంటే, శుకుడికి స్త్రీలింగ, పుల్లింగాల వ్యత్యాసమే తెలీదు. చిన్న పిల్లల లాంటి వాళ్ళో, అంత శ్వేతవర్ణంగా మనసు కలిగిన వాళ్ళు, వాళ్ళల్లో ఎటువంటి కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు వారిని చేరవు. అలాగా ఈ ఋష్యశృంగుడు కూడా అసలు ఆయన యందు ఎటువంటి వికారము చేరదు. తండ్రి దగ్గర అతను నేర్చుకున్నది తపోసాధన. 24 గంటలు బ్రహ్మజ్ఞానములో ఉండి బ్రహ్మమునందు రమిస్తూ సుఖానుభూతి తన అంతర్ముఖంగా ఉన్న బ్రహ్మానందభరిత స్థితిలో ఉన్నాడు. అలాగ చాలా కాలం బ్రతకడం మొదలుపెట్టాడు. నడుస్తూ ఉంది కాలం కూడా. ఒకానొక సందర్భంలో ఆ పక్కనే ఉన్న అంగరాజ్యంలో విపరీతమైన కరువు కాటకం వచ్చింది. ఆ అంగరాజ్యానికి ఉన్న రాజు పేరు లోమపాదుడు. ఆ లోమపాదుడికి ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని అన్న సంతర్పణలు చేసినా వర్షం మాత్రం రావట్లేదు. చాలా కాలం అయిపోయిందంటే కొన్ని సంవత్సరాల పాటు వర్షం లేక భూమి బీటలు బారి వర్ష బిందువు భూమి మీద పడక జనాలందరూ కూడా ఆకలితో దపికలతో అలమటిస్తున్న పరిస్థితికి చేరుకున్నారు. అప్పుడు ఆయన కొందరు ప్రధాన పురోహితులు వెళ్ళి సాధుపుంగవుల్ని పిలుచుకొనొస్తే వాళ్ళు ఆ రాజుకు చెప్పిందేంటంటే, ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక పాపం జరిగింది కాబట్టే ఇక్కడ అకాలం వచ్చింది. భూమి మొత్తం ఎడారిలాగా మారిపోవటం మొదలుపెట్టింది. కాబట్టి రాజా, నువ్వు ఏదో ఒక పెద్ద దోషం చేసి ఉంటావు నీ గతంలో. అంటే ఆ రాజుకి అర్థం కాల నేనేమి దోషం చేశాను. అక్కడ ఒక త్రికాల జ్ఞాని, భూత భవిష్యత్ వర్తమానములన్నీ తెలిసిన అతను చూచి రాజుకు చెప్పాడు. ఏమనంటే, నువ్వు ఒక బ్రాహ్మణుణ్ణి మోసం చేశావు. బ్రాహ్మణుడు అంటే మళ్ళీ జాతి కాదు, బ్రహ్మజ్ఞానము అర్థం చేసుకున్నవాడు, బ్రహ్మమున రమించేవాడు, బ్రహ్మజ్ఞానంలో పిహెచ్డి చేసినవాడు అని అర్థం. అలాంటి ఒక బ్రాహ్మణోత్తముడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అతన్ని మోసం చేశావు అనే సంగతి మనకు మహాభారత రామాయణాల్లో ఈ కథలో 2 రకాల వర్షన్స్ ఉన్నాయి. ఒకటి రామాయణంలో ఏం చెప్పుందంటే, ఎప్పుడైనా ఒక బ్రహ్మజ్ఞానంలో బాగా మునిగి తేలుతున్న వాడి బాధ్యత రాజు తీసుకోవాలి. ఎందుకంటే ఆ బ్రహ్మజ్ఞానంలో ఉన్న ఒక ఋషి కేవలం శరీరాన్ని, ఆత్మని ఒక చోట పెట్టి సాధన చెయ్యటానికి మాత్రమే మినిమలిస్టిక్ లైఫ్, శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకొని బ్రతుకుతాడు. అలాంటి ఒక వ్యక్తి రాజుగారి ముందుకు వచ్చి, రాజా, నాకీ ఆపదొచ్చింది, నా ఆపద నుంచి నన్ను గట్టెక్కించవలసినదని కోరినప్పుడు ఆ రాజు అన్ని రకాల ప్రయారిటీస్ వదిలిపెట్టి ముందు ఆ యోగి పుంగవుడికి ఎంత కష్టమో వస్తే తప్ప దేహి అని నా దగ్గరికి రాడు. కాబట్టి నేను ఖచ్చితంగా తీర్చాలని అనుకోవాలి. అక్కడి రాజేమనుకున్నాడంటే, ఏమో ఎంతమందో వస్తుంటారు, ఎవరు నిజమైన సాధువులో, ఎవరు నిజమైన సన్యాసులో, ఎవరు ఇలా గడ్డాలు జుట్లు పెంచుకొని మోసం చేయటానికి వచ్చారో అని అతన్ని చూడగానే రాజుకి అర్థం కాక అతన్ని తిరస్కరిస్తాడు. ఇలాంటి రోజుకి ఎంతోమంది వచ్చారా నాయన, పొద్దునుంచి నేను చాలా దానాలు చేశాను, నువ్వు వెళ్ళిపోవలసినది అంటాడు. ఇది రామాయణంలో చెప్తున్న కథ. మహాభారతంలో మార్కండేయ ఋషి యుధిష్ఠిరుడికి చెప్తుండగా ఈ కథను ఏమని చెప్తాడంటే, నువ్వు కూడా ఎప్పుడూ రాజా ఎవ్వరు వచ్చినా కీడించి మేలించాలి అనే ఒక సామెతను పెట్టుకోకుండా, కీడించి మేలించాలనేది లౌకిక సామెత, కానీ యోగులు, తపస్సులు లాంటి వాళ్ళు ఎప్పుడైనా నువ్వు రాజసింహాసనం మీద కూర్చుండగా నీ రాజ అంతఃపురాలలోకి వచ్చి ఏదన్నా దేహి అని అడిగితే ఫస్ట్ ఇవ్వు, ఫస్ట్ మేలించు, దాని తర్వాత జరిగే ఒక ప్రయోజనం నీకు ఎలాగో అర్థమవుతుంది. వాడు ఫేక్ వాడైతే తెలిసిపోతుంది నీకు కొంతకాలానికి. కానీ వాడే ఒక నిజమైన యోగి పుంగవుడైతే మనకి ఈ లోమపాదుడికి జరిగినట్టుగా ఇలాంటి శాపము తగిలి రాజ్యంలో దుర్భిక్ష వస్తుంది. కాబట్టి అక్కడ లోమపాదుడు ఏం చేశాడు అనేది మార్కండేయ ఋషి ఏమని చెప్తున్నాడు యుధిష్ఠిరుడి కంటే, అక్కడ లోమపాదుడు ఒక బ్రాహ్మణుడికి నేను సహాయం చేస్తాను అని చెప్పి
దాని తర్వాత మాట దాటేశాడు. అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదనో, ఇప్పుడు ఆ ప్రయోజనం నాకు నీకివ్వాలని అనిపించట్లేదనో, నాకిందులో అంతరార్థం అర్థం కావట్లేదనో అని మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి అక్కడ ఆ అంగరాజ్యంలో విపత్తు వచ్చింది అనే సంగతి. అందుకనే అక్కడ మార్కండేయ ఋషి ఏమని చెప్తున్నాడంటే, ఎవరికైనా ఒకసారి నువ్వు ప్రామిస్ చేసి నువ్వు ఇస్తాను అన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒక చక్రవర్తివి ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకోవాలి తప్ప ఒట్టు తీసి గట్టున పెట్టకూడదు అని. వాల్మీకి రామాయణంలో అతను విసిగెత్తిపోయి ఎంతమందో వస్తారు, ఎంతమందో దానాలు తీసుకుంటారని అతన్ని ఇగ్నోర్ చేశాడు. అతన్ని పట్టించుకోలేదు, లెక్క చెయ్యలేదు కాబట్టి ఆ బ్రాహ్మణ శాపం తగిలి ఆ రాజ్యంలో దుర్భిక్ష అనేది వచ్చినట్టుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ యోగి పుంగవుడు భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడు ఇలాంటి ఒక పని నువ్వు చేశావు కాబట్టి రాజా ఇవాళ నీతో పాటు నీ పిల్లలు లాంటి వాళ్ళైన నీ ప్రజలు కూడా అనుభవిస్తున్నారు. ఇప్పుడు విశేషమైన పుణ్యం కావాలి ఈ భూమి మీద. ఎందుకంటే ఎప్పుడైతే పంటలుండవో అప్పుడు యజ్ఞాలుండవు. ఇక యజ్ఞాలు చెయ్యకపోతే అప్పుడు జనాలలో గాని, రాజులో గాని పుణ్యం ఉండదు. దేవతలు ఆనందించరు. అలాంటప్పుడు ఒక తప్పుతో మొదలయ్యి దిగుకుంటూ ఒక దుర్భిక్ష ఏర్పడుతుంది. అంటే ఒక చిన్న తప్పు మొదలైతే అది ఏ స్థాయికి రాజ్యం పడిపోతుందో చూడండి. అలాంటి ఒక దారుణమైన పరిస్థితిలో ఇప్పుడు నీ భూమి మీద ఒక పుణ్యాత్ముడు కాలు పెట్టి మళ్ళీ భూమి అంటే నీ ప్రదేశంలో పుణ్యం తాండవిస్తే తప్ప ఇక్కడ మళ్ళీ దుర్భిక్ష పోయి సుభిక్ష రాదు అనగానే, మరి అలాంటి యోగులెవరండి? మీరందరూ గూడా యోగి పుంగవులే గదా! ఇంతమంది నా రాజ్యానికి వచ్చారు, ఈ భూమి మీద కాలు పెట్టారంటే, మీ రాజ్యంలో ఉన్న పాపానికి మాలాంటి వాళ్ళ తపస్సు సరిపోదు. అసల బ్రహ్మజ్ఞానములో నిత్యం బ్రహ్మమునందు రమించే ఒక బ్రహ్మవాది యోగి పుంగవుడు లాంటి వాడు ఒకడు రావాలి. వాడికి ఎంత నిష్కల్మషమైన మనసు ఉండాలంటే, అతగాడికి అసల కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అతని దరికి చేరకూడదు. ఇంద్రియములు అతను బాధించకూడదు. అతను భూమి మీద నడుస్తున్నాడా, గాలిలో తేలుతున్నాడా అన్నట్టుగా ఒక పుణ్యాత్ముడై ఉండాలి. అలాంటి వాడు రావాలి, వస్తేనే ఈ దుర్భిక్ష పోతుంది అనే సంగతి చెప్పారు. మరి అలాంటి వాడు ఎక్కడున్నాడంటే, అప్పుడు మళ్ళీ వాళ్ళ మనోనేత్రంతో చూసి అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు. అతడే విభాండకుడి యొక్క కొడుకైన రిష్యశృంగ ఋషి. రిష్యగిరి పర్వతములలో ఆ దక్షిణ కన్నడ ప్రాంతంలో శృంగగిరి తుంగా నది తీరంలో పెరుగుతున్నాడు అనే సంగతి చెప్తారు వీళ్ళు. మరి అలాంటి వాడు ఏం చెప్తే వస్తాడండి అంటే, అక్కడ కూడా మళ్ళీ ఈ ఋషులే రాజుగారికి రోమపాదుడికి ఒక విషయాన్ని చెప్తారు. అతనికి స్త్రీలింగ పుల్లింగ భేదాలే లేవు. అతనికి ఈ ప్రపంచంతో సంబంధమే లేదు. అతను ఈ ప్రపంచం వాడులాగానే బ్రతకడు ఆయన. అతన్ని గుర్తించడం చాలా తేలిక. ఎందుకంటే మొఖం చూడగానే వెలిగిపోతున్న తేజస్సు. నెత్తి మీద మాత్రం ఒక మృగి అంటే ఆడ జింకకున్నట్టుగా ఒక పెద్ద ఒకే ఒక కొమ్ము ఉంటుంది. కాబట్టి ఆయన్ని చూడగానే మీ వాళ్ళు గుర్తుపడతారు. కానీ మళ్ళీ రాజా చాలా ఆలోచించి ఆచితూచి నువ్వు అడుగులు వెయ్యాలి. ఎందుకంటే ఒక పాపం వల్ల దుర్భిక్ష వచ్చింది. ఇప్పుడు టైం బాంబే అలాంటి వ్యక్తి ప్లస్ అతని తండ్రి వీళ్ళిద్దరితో గాని పెట్టుకుంటే ఒకటి ప్రయోజనం జరగచ్చు. లేదా నువ్వు పూర్తిగా నాశనం గూడా అయిపోవచ్చు. ఇలాంటి ఒక ఛాన్స్ ఉంది, జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు ఆ లోమపాదుడు కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు ఇలాంటి ఒక ఋషిని ఎక్కడికి రప్పించాలి అని. అక్కడేం జరుగుతుందంటే రోజు ఆ ఋష్యశృంగుడు ఆశ్రమం బయటికి వెళుతున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. దారి పొడుగుతా వస్తున్న ఎన్నో ఆ జింకలను, ఆ పిట్టలను వాటిని వీటికి ఏదన్నా ధాన్యం ఇస్తున్నాడు. 24 గంటలు కేవలం ఆ పళ్ళని, ఆ కందమూల ఫలాలని తింటూ ఆయన యోగ సాధనలో నిమగ్నమై ఉన్నాడు. ఎందుకయ్యా విభాండకుడు కొడుకుని మరి ఇలా పెంచాడు? ఒక పెద్ద ఋషిపుంగవుణ్ణి కన్నప్పుడు లోక ప్రయోజనార్థమై ఉంచాలి గదా అతన్ని. మరి ఎందుకు అతనికి అసల సృష్టి ధర్మము తెలియకుండా, అసల ఈ సృష్టి ఎలా ముందుకెళ్తుందో రహస్యం తెలియకుండా, ఒక స్త్రీమూర్తి భూమి మీద ఉందని తెలియకుండా ఎందుకు పెంచాడంటే, ఇక్కడ మీరు ఆ గతంలోకి వెళ్తే ఋషికున్న ట్రామా మీకు అర్థమవుతుంది. అంత బాగా తపస్సు చేసుకుంటున్నవాడు అసల వీర్యస్ఖలనం ఎందుకు జరిగింది ఊర్వశిని చూసనే సంగతి అతనికి అర్థం కాల.
కాబట్టి ఆయన మనసులో ఏమనుకున్నాడంటే, నాకు ఆడ, మగ మధ్యన తేడా ఉంది కాబట్టి కనీసం స్నానం చేస్తున్న ఊర్వశిని చూసి, నాకే తెలియకుండా మరి ఎక్కడైనా నా అంతర్ముఖంగా, నా లోపల ఎక్కడైనా ఒక చిన్న కోరిక కలిగి ఈ వీర్య విసర్జనం జరిగిందేమో. ఎందుకంటే స్త్రీలింగ, పుల్లింగ భేదం ఆయనకి తెలుసు. అలాంటిది నా కొడుకు ఎటువంటి అప్సరా చేతిలో గాని, ఎటువంటి స్త్రీలోలత్వంలోకి పోకుండా, ఆ స్త్రీని చూసి చలించకుండా, ఆయన తపోభంగం ఎప్పుడూ కలగకుండా ఉండాలంటే, అసలు ఆయన చిత్తంలో స్త్రీలింగ, పుల్లింగ భేదములు తెలియకుండా పెంచితే ఇంతకంటే ఒక పెద్ద విషయం ఏమీ ఉండదు. ఇంకా ఆయన యోగ సాధనకు తిరుగులేదు. కాబట్టి మనిషిగా పుట్టినవాడు యోగ సాధన చేసి ఆయన మోక్షం పొందుతాడు. ఒక జన్మలోనే మోక్షరాహిత్యం పొందొచ్చు. అందుకనే కుళ్ళు, కార్పణ్యాలు అలాంటి కామ, క్రోధ, లోభ, మోహం, మదమాశ్చర్యాలనే షడ్వర్గాలు ఆయనని అంటకుండా చూసుకుంటూ చాలా అల్లారముద్దుగా పెంచుకుంటున్నాడు ఆయన. అలాంటి కొడుకుని ఇప్పుడు ఎలాగన్నా తీసుకురావాలి. ఎలా తీసుకురావాలని ఆలోచించి ఇప్పుడు ఒక గొప్ప స్కెచ్ ఏశాడు. ఏమేశాడంటే, అంగరాజ్యంలో నృత్య ప్రదర్శనలు ఇస్తున్న కొందరు స్త్రీలని తీసుకొని, వాళ్లకు ఋషులులాగా గడ్డాలు, మీసాలు పెట్టి ఆయన ఈ తుంగానది తీరానికి పంపించాడు. తుంగానది తీరానికి వెళ్ళగానే వాళ్ళందరూ కూడా ఆ తుంగానది తీరంలో వెతకసాగుతుంటే ఒకానొక సందర్భంలో విభండకుడు ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళాడు. ఆయన తపోసాధనకు వెళ్ళాడో, లేకపోతే అరణ్యానికి వెళ్ళాడో, లేకపోతే మళ్ళీ ఏదో నదీ తీరంలో ఆయన సంధ్యవార్చుకోవడానికి వెళ్ళాడో, అలాంటి ఒక సమయంలో వీళ్ళందరూ ఋషుల్లాగా ఆశ్రమంలోకి దూరారు. దూరగానే ఎవరు మీరంతా, మిమ్మల్ని ఎక్కడా చూడలేదే నేను అన్నాడు. ఆ ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని ఋష్యశృంగుడు. అంటే మేము కూడా మునులమే, మేము ఇంకొక రకమైన మునులం. మీ తండ్రి గారు ఒక రకంగా ఉన్నారు. నీ నెత్తి మీద ఒక జింక కొమ్ముంది. ఆయనకి స్త్రీల గురించి తెలియదు కదా. మాకు మా అవయవాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మేము మునులమే, మేము కూడా తపస్సు చేసుకుంటూనే ఉంటాము. ఇక్కడిక్కడ దారి తప్పిపోయి ఇలా నీ దగ్గరికి వచ్చాము అంటాడు. చాలా మంచిది. మీరే రకమైన తపస్యలు చేసుకుంటారు అంటే, మేము ఇలాంటి తపస్యలు చేసుకుంటామని చెప్పి చిన్నపిల్లవాడిని మోసం చేసినట్లుగా ఈ ఆడవాళ్ళందరూ కలిసి ఆ గడ్డాలు, మీసాలు, జుట్టు పెట్టుకొని ఆ పిల్లవాడిని మోసం చేశారు. తర్వాత ఎప్పుడైతే విభాండకుడు ఇక వచ్చేస్తాడనగానే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. సో అతనికి ఆ రోజు ఋష్యశృంగుడు ఒకటి అర్థమైంది. అంటే ఈ అరణ్యాల్లో నేను నా తండ్రే కాకుండా ఇంకా మాలాగా ఆ గడ్డము జుట్టు పెంచుకున్న, వింతగా కనబడుతున్న, స్త్రీ అవయవాలతో కనబడుతున్న ఇంకా కొందరు ఇక్కడ సంచరిస్తుంటారు. వాళ్ళు కూడా ఋషులు, మునులే అని అనుకున్నాడు. మరుసటి రోజు ఆ ఋష్యశృంగుడే మళ్ళీ అరణ్య ప్రాంతంలో ఆయన తుంగానది తీరంలోకి వెళితే అక్కడ ఒక డెకరేట్ చేసిన ఒక బోట్, ఆ బోటుని చాలా పెద్ద బోటు. ఎంత బోట్ అంటే అది ఒక ఆశ్రమం ఎంత ఉంటుందో అంత పెద్ద బోట్ అంట. ఆ బోట్లో మొత్తం అంతా డెకరేట్ చేసి అక్కడ రకరకాల పళ్ళు, తేనె, ఖర్జూరపు పళ్ళు, ఇంకా విశేషమైన కొన్ని స్వీట్లు, రజోగుణంతో ఉన్న కొన్ని స్వీట్లు, ఇట్లాంటివన్నీ వాళ్ళన్నీ పెట్టుకొని వాళ్ళు అవన్నీ తింటున్నారు. ఆయన కూడా ఏమీ తెలియనివాడు వాళ్ళని ముందు చూశాడు కదా. ఆ ఋషులారా బాగున్నారా అంటే, మేమంతా బాగున్నాం అన్నారు. అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమిటిదంటే, ఇదే మా ఆశ్రమం అన్నారు. ఓహో, అంటే వీళ్ళు నీళ్ల మీద ఒక ఆశ్రమాన్ని కట్టుకున్నారేమో, ఇదొక కొత్త టెక్నాలజీ అనుకున్నాడు ఆయన. ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఆయనకి ఇంకో ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూ, ఇవి మా అరణ్యంలో దొరికే పళ్ళన్నారు, ఇవి మేము చేసిన కొన్ని ద్రవ్యములన్నారు, ఇవి సెంట్ అన్నారు, ఇవి ఇంకేదో అన్నారు. అలా ఆయన్ని మాటలలో పెట్టి ఆ పడవని నడుపుకుంటూ అంగరాజ్యానికి తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టారంటే ఒక రకంగా కిడ్నాప్. అది ఆయనకి తెలియకుండా చేసే కిడ్నాప్. ఆయనేమనుకున్నాడు, ఓహో, అంటే వీళ్ళందరూ చాలా విశేషంగా ఉన్నారు, వీళ్ళ దగ్గర ఇంకా ఎన్నో రకాల యోగ సాధనలు అవి ఉన్నాయేమో అని మాటల్లో పడి ఆయన సమయం మర్చిపోయేసరికి తీరా చూస్తే అది వెళ్ళి ఆ అంగరాజ్య పొలిమేరలకు వెళ్ళింది. వెళ్ళగానే మీకు మా దగ్గర ఇంకా చాలామంది మనుషులున్నారు, చాలా విశేషంగా ఇక్కడ సాధనలు అవి చేస్తారు, అవన్నీ మీకు చూపిస్తామని చెప్పి ఆయన్ని తీసుకొని అంగరాజ్యం లోపలికి వెళ్ళగానే, అంటే ఆయన ప్రత్యేకించి అడుగు పెట్టక్కర్లా, ఆయన రాకతో అంటే ఆ నదీ తీరంలో దిగి రాజ అంతఃపురాలు అంటే ఫస్ట్ టైం ఆయనకంతా
కొత్తగా ఉంది. దీన్ని బేబీ బూమింగ్ అంటారనమాట. అంటే ఒక చిన్న పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు ఫ్యాన్‌లని చూసి, లైట్‌లని చూసి, మనుషులని చూసి అలా కళ్ళు తెరుచుకొని ఎలా అయితే ఉండిపోతాడో, అలాంటి ఒక బాల్యం అంటే అతనికి ఏమీ తెలీదు ఈ భూప్రపంచంలో. పుట్టడంతోనే బ్రహ్మజ్ఞానంతో పుట్టినవాడనమాట. అలా దీర్ఘంగా చూస్తూ అలా ఉండిపోయేసరికి "ఒక్క అడుగు ముందుకేయండి స్వామి" అన్నారు. ఆయన అంగరాజ్యంలో అడుగు పెట్టడంతో పైన మేఘం వర్షించింది. అంటే ఆయన వర్షం 2 ఒకేసారొచ్చేసాయి. ఎప్పుడైతే ఆయన అడుగు అంగరాజ్యంలో పడిందో, ఆ మేఘం వర్షించిందో అంతే. మొత్తం ప్రజలందరూ వచ్చి ఋష్యశృంగుడి యొక్క పాదాభివందనం చేసి, అందరూ అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తే, లోమపాదుడొచ్చేసి ఆ ఋష్యశృంగుడి కాళ్ళు కడిగి, ఆ నీళ్లు తన నెత్తిన జల్లుకొని, ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, మేము ఎంతో రాజ్యంలో ఎన్నో సంవత్సరాలుగా వర్షపు బిందువు పడకుండా భూమి బీటలు వారి మేము బాధపడుతున్నాం. అలాంటిది మీ రాకతో మీ కాలు పడితేనే ఇంత పెద్ద ప్రయోజనం జరిగింది. కాబట్టి నన్ను క్షమించండి, మిమ్మల్ని మీ తండ్రి గారి నుంచి దూరంగా తీసుకొచ్చినందుకు. మీ వల్ల ఇంతమంది జనాలు బ్రతుకుతున్నారు. రాజ్యం బ్రతుకుతుంది. కాబట్టి నేను నా కూతురైన శాంతను ఇచ్చి మీకు వివాహం చేస్తున్నానని చెప్పి శాంతనిచ్చి పాణిగ్రహణ సంస్కారం చేయటం మొదలుపెట్టాడు. ఎంతకాలమైనా ఋష్యశృంగుడు రావట్లేదు ఆశ్రమానికని విభండకుడు చాలాసేపు ఎదురుచూసి, ఆయన కళ్ళు మూసుకొని తన దివ్యదృష్టితో చూస్తే, ఎక్కడ ఋష్యశృంగుడు? ఇంక శృంగేరి తీరాల్లో లేడాయన. ఆయనెక్కడో అంగరాజ్యంలో ఉన్నాడు. ఇక ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన విభాండకుడు అక్కడ నుంచి ఆగమేఘాల మీద అంగరాజ్యానికి వచ్చేసరికే, ఆ శాంతకు, ఈ ఋష్యశృంగుడికి లోమపాదుడు పాణిగ్రహణ సంస్కారం చేసేసి వివాహం పూర్తి చేసుకునే పరిస్థితికొచ్చేసింది. చూడగానే విభాండకుడు ఎంతో కోపపడి, నేను కొడుకుని కన్నదే నాకు జరిగింది జరగకూడదని చెప్పి, ఈ లోకంలో ఉన్న ద్వంద్వములేమీ అర్థం కాకుండా నేను పెంచాను. అలాంటిది నువ్వు తీసుకొని వచ్చి నా కొడుకును పూర్తిగా నాశనం చేశావు అని మళ్ళీ ఎక్కడ శాపం పెడతాడో అని భయపడిన లోమపాదుడు ఆ విభాండకుడి యొక్క కాళ్ళ మీద పడి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, మీ ఒక్క కొడుకు వల్ల రాజ్యం బ్రతికే పరిస్థితికొచ్చింది. ఇక్కడ సుభిక్ష ఉంది. పశుపక్షాదుల దగ్గర నుంచి, ఆవుల నుంచి, మమ్మల్ని నమ్ముకున్న ఋషుల దగ్గర నుంచి అందరూ మరణించే స్టేజ్‌కొచ్చేశారు విభాండక మహర్షి. కాబట్టి ఇలాంటి ఒక కొడుకుని మా కోసమే కన్నావయ్యా నువ్వు. కాబట్టి ఎటువంటి తపోభంగము జరగకుండా, రాజసిక ప్రవృత్తి లేకుండా, మాలాగా రాజులలాగా బ్రతకకుండా అతను నా అల్లుడయ్యి ఈ రాజ్యంలోనే బ్రతుకుతూ సమస్త వేదాంగములు నేర్చుకుంటూ ఇక్కడే ఆయన యోగ సాధన చేసి గృహస్థ ధర్మంలో కూడా పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ బ్రతుకుతాడు. కాబట్టి ఈ ఒక్క అవకాశం నాకివ్వవలసినది అని విభాండకుడిని కోరతే, విభాండకుడు కూడా సున్నిత మనస్కురుడు. తన కొడుకు వల్ల ఇలాంటి ఒక ప్రయోజనం జరిగింది కాబట్టి అతను ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్ళి ఆలోచించాడు. ఓహో! ఆ రోజు ఊర్వశి చూసి వీర్యస్ఖలనం జరగటం, అది నీటిలో ప్రవహించి ఒక జింక తాగటం, జింకనందు ఇతను పుట్టటం, ఇదంతా గూడా లోక కళ్యాణానికి జరిగింది. అంటే నాయందు దోషముండి జరిగింది కాదు. ఇలాంటి ఒక గొప్ప విషయం జరగాలి అని భగవత్ సంకల్పం వల్ల ఋష్యశృంగుడు పుట్టాడని, ఇక అతను కూడా ఆ రాజుకి ప్రతి నమస్కారం చేసి అక్కడి నుంచి, నేనైతే ఆ తుంగానది తీరంలో నా ఆశ్రమవాసం చేస్తాను. కాబట్టి నా కొడుకుని అన్ని రకాలుగా మీరు మంచిగా చూసుకోవలసినది. ఎప్పుడు కూడా యోగ సాధన తగ్గకుండా నా కొడుకు ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో ఉండేటట్టుగా చూసుకోవలసినది రాజా. ఇది నీ బాధ్యత అని చెప్పి వాళ్ళ కొడుకుని అక్కడ ఇల్లరికంగా, ఒక రకంగా ఇల్లరికంలాగా అక్కడ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ రాజ్యంలో ఎప్పుడైతే ఋష్యశృంగుడు బ్రతకటం మొదలుపెట్టాడో మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. అన్ని రకాల మంచి విషయాలు జరిగాయి. మళ్ళీ ఎందరో బ్రాహ్మణోత్తములొచ్చి బ్రతకటం మొదలుపెట్టారు. యోగి పుంగవులు తపస్సులు చేసుకోవడం మొదలుపెట్టారు. మళ్ళీ రాజ్యం చాలా సుభిక్షగా ఇతకు పూర్వం కంటే వైభవం సంతరించుకొని బ్రతుకుతుంది. అలాంటి ఋష్యశృంగుడి పాదం చేత ఆ దుర్భిక్ష గూడా సుభిక్షగా మారిపోయింది.
రాజు యొక్క వైభోగం పెరిగింది. వైభోగం అంటే కేవలం ఆస్తి గాదు. సుభిక్ష పెరిగింది. ఒక ఆధ్యాత్మిక తేజస్సుతో ఇవాళ ఋష్యశృంగుడు అల్లుడై ఆ రాజ్యాన్ని ఏలటమే కాక, అక్కడ ఉన్న ప్రజలందరికీ గూడా చాలా ఆధ్యాత్మిక అనుభూతి కలిగే విధంగా ఎన్నో ధర్మ సూక్ష్మములను చెప్తూ, చాలా స్పిరిచ్యువల్ ఎన్విరాన్మెంట్‌లో అంగరాజ్యం ఉంది. కాబట్టి అటువంటి పుణ్యాత్ముడు ఇప్పుడు వచ్చి మన నేల మీద అడుగుపెట్టి, మీకు ప్రధాన ఋత్విక్కుగా ఉండి ఇక్కడ యజ్ఞయాగాదులు చేస్తే, మీకు గూడా అన్నీ మంచే జరగటం కాక, అలాంటి వ్యక్తి చేత అశ్వమేధ యాగం, అలాంటి వ్యక్తి చేత పుత్రకామేష్టి యాగం జరిపిస్తే, మీకు ఖచ్చితంగా పుత్ర సంతానం పుడుతుంది. అది సనత్కుమార హృదయం. కాబట్టి ఇది ఋష్యశృంగుడి యొక్క వైభవం. మీరు వెళ్ళి ఆ ఋష్యశృంగుడిని తీసుకురావలసినది. మీతో పాటు నేను గూడా వస్తానని సుమంత్రుడు దశరథ మహారాజుకు చెప్పాడు. ఇటువంటి ఒక గొప్ప గాథని వినగానే దశరథుడు మనసు గూడా పులకరించి, ఇలాంటి ఒక యోగి పుంగవుణ్ణి, అంటే నా పుత్రకామేష్టి యాగమో, అశ్వమేధ యాగమో, నేను నా రాజ్యానికి పిలవటమో పక్కన పెడితే, అలాంటి యోగి పుంగవుడి దర్శనం జరిగితే దానివల్లనే దేహంలో ఉన్న పాపం పోతుంది. అంటే యోగి పుంగవుల దగ్గరికి రాజులు గాని, లౌకికంగా బ్రతికే వాళ్ళు వెళ్తే కనీసం ఎంతో కొంత మార్పు వాళ్ళకి చేరుతుంది. ఎంతో కొంత మార్పు వాళ్ళకొస్తుంది. అందుకు ఋషుల దర్శనం, యోగి పుంగవుల దర్శనం మనము చేసుకోవాలి. ఆ కథలో ఉన్న వైభవం చూసి, అమ్మో! ఇలాంటి ద్వంద్వములే తెలియనివాడు, సుఖదుఃఖములకు అతీతుడు, ద్వంద్వములకు అతీతుడు, అసల కామమునకు అతీతుడుగా ఉండే అటువంటి ఒక ఋషి, అతని యొక్క సత్వజాగృతిని నేను చూడాలి అని ఒక ఆర్ద్రత కలిగింది దశరథుడికి. సరే సుమంత్ర, మనం ఆయన్నిక్కడికి తీసుకొని వస్తామో లేదో అది పక్కన పెడితే, నువ్వు చెప్పగానే ఆయన్ని చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. కాబట్టి మనం ఇప్పుడే అక్కడికి వెళదాం అని చెప్పి వశిష్ఠాది ఋషులకు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, ఆ ఋషుల యొక్క అనుమతి తీసుకొని సుమంత్రుడు రథం నడుపుతుండగా ఇప్పుడు కోసల రాజ్యం నుంచి అంగరాజ్యానికి బయలుదేరాడు. ఇక సుమంత్రుడు ఆ రథం నడుపుతుండగా దశరథుడు ఆ అంగరాజ్యానికి చేరి అక్కడ లోమపాదుడికి నమస్కరించి, అంటే లోమపాదుడు దశరథుడు కూడా ఒకళ్ళు తెలిసిన వాళ్ళే, ఒక మిత్రులు లాంటి వాళ్ళే వాళ్ళిద్దరు కూడా. కాబట్టి ఆ లోమపాదుడు కూడా అసలు దశరథుడు, అది కూడా కౌసల రాజ్యాధీశుడైన దశరథుడు నా రాజ్యానికి వచ్చాడే అని చాలా ఆశ్చర్యపోతే, ఎందరో చెప్తుండగా విన్నాను లోమపాద, ఇటువంటి అల్లుడు నీకు దొరకటం నీ పూర్వజన్మ అదృష్టం. కాబట్టి మీ అల్లుడిని చూచి, ఆయన ప్రవర్తిస్తున్న తీరుని చూచి, ఆయన జనాలను ఎలాగ గైడ్ చేస్తున్నాడు, ఎలాగ వాళ్లకు మంచి విషయములు చెప్తున్నాడు, నీ రాజ్యం అంతా నేను పూర్వం వీళ్ళు వాళ్ళు చెప్తుంటే విన్నానే కానీ ఎంతో సుభిక్ష అయిపోయిందయ్యా నీ రాజ్యం నిండా. అంటే లౌకిక ధనము, ఆధ్యాత్మిక ధనం కూడా వచ్చి జనాలందరూ చాలా పరివర్తింపబడ్డారు నీ రాజ్యంలో. కాబట్టి అటువంటి ఒక యోగి పుంగవుడు దర్శనార్థమై వచ్చాననగానే మరుసటి రోజు దశరథుడిని కూడా ఆయన తన రాజ్యంలో కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే అతను రాజదండనాన్ని చేతిలో పట్టుకొని లోమపాదుడు కూర్చుంటే, ఆయన పక్కకు వచ్చి ఋష్యశృంగుడు ఒక అల్లుడుగా పక్కన కూర్చున్నాడు. 8 రోజులు గడిపాడంట. వాల్మీకి రామాయణం ప్రకారం దశరథుడు ప్రతిరోజు ఆ రాజు కొలువులోకి వస్తున్న వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వాళ్ళని చూసి ఋష్యశృంగుడు మాట్లాడుతున్న తీరు, ఆ ఋష్యశృంగుడు యొక్క ప్రవర్తన, ఆ ఋష్యశృంగుడు యొక్క చూపు, అలా చూస్తూ అలా ఉండిపోయాడు. అంటే ప్రతిదీ ఆయనకు ఒక ఆశ్చర్యార్థకం, ఒక ఎక్స్క్లమేటరీ మార్క్. అంటే ఇలాంటి ఒక వ్యక్తి, ఆ పైన ఒక జింక కొమ్ము, ఆ తేజస్సు, అసలు ఆయన బట్ట, ఆయన కట్టు, ఆయన యొక్క పరిస్థితి అదంతా చూసి ముగ్ధుడైపోయాడు దశరథుడు. 7 రోజుల తర్వాత ఇక ఆయనకి పూర్తిగా అర్థమైందంటే, నేను విన్నదానికంటే ఎంతో గొప్పవాడు ఈ ఋష్యశృంగుడు. కాబట్టి ఇలాంటి ఒక వ్యక్తిని తీసుకువెళదాం, అది లోమపాదుడి యొక్క అనుమతితో అని ఆయన యొక్క రాజ అంతఃపురంలోకి వెళ్ళి, లోమపాదుడి యొక్క రాజ అంతఃపురంలోకి వెళ్ళి, కేవలం నీ అల్లుడిని చూడటం మాత్రమే కాదు నాయన, అలాంటి పుణ్యాత్ముడు నీ అంగరాజ్యంలో కాలు మోపిన తర్వాత నీకు ఎన్నో రకాలుగా కలిసొచ్చింది. లౌకికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా. నేను అందరినీ చూస్తున్నాను, 8 రోజుల పాటు చూశాను నేను.
జనాలందరూ కూడా చాలా ఉత్తమోత్తముల్లాగా ఉన్నారు. దైవీ వర్ణాశ్రమ వ్యవస్థలో నీ అంగరాజ్యం ఉంది. కాబట్టి నేను ఎంతగానో పరితపిస్తున్నాను రాజా. నాకు పిల్లలు లేరు. నీకు తెలుసు. నా నేను నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎన్నడూ నాకు పుత్ర సంతానం కలగలేదు. కాబట్టి మా సుమంత్రుడు కొందరు ఋషులు చెప్తుండగా విన్నాడట. ఆ ఋషులు వాళ్ళ పూర్వీకులు చెప్తుండగా విన్నారట. ఇది ఋష్యశృంగుడి చేత నేను నా అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం లాంటిది చేయించుకుంటే నాకు మంచి జరుగుతుంది. నా రాజ్యానికి నెక్స్ట్ ఒక వారసుడొస్తాడు. నేను నా పితృ రుణాన్ని తీర్చుకోగలను. కాబట్టి దయచేసి రాజా, నాలాంటి ఒక ధార్మిక రాజు ఆ పుత్రులు లేకుండా ఆ నరక వేదన అనుభవిస్తూ మా పూర్వీకులు, అది సూర్యవంశ ఇక్ష్వాకుల పూర్వీకుల యొక్క రుణం తీర్చుకోకపోతే ఎలా చెప్పు? కాబట్టి నా మాటను కొంచెం మన్నించి నన్ను అనుగ్రహించవలసినది అని కోరాడు. అది వినగానే ఆయన అలా దీనంగా అడుగుతుంటే దశరథుడు, చలించిన లోమపాదుడు తన అల్లుణ్ణి పిలిచి, నాయన దశరథుడు మనకు చాలా కావలసిన వాడు, అదే కాకుండా మంచి రాజర్షి. అందుకునే ఇలాంటి వ్యక్తి పాపం పుత్రుల కోసం పుత్రకామేష్టి యాగం, పుణ్యం కోసం, ధర్మం కోసం ఆయన ఈ అశ్వమేధ యాగం చేస్తున్నాడు. కాబట్టి ఆయనను అనుగ్రహించి ప్రధాన ఋత్విక్కుగా నువ్వు వెళ్ళవలసినది అని కోరగానే మరుమాట మాట్లాడకుండా ఋష్యశృంగుడు నేను అలాగే వెళతాను అని అన్నాడు. ఎందుకు అలా మరుమాట మాట్లాడకుండా వెళ్తానన్నాడనేది ఇప్పుడు అసలు ఆయన జన్మ రహస్యం అనేది కేవలం అంగరాజ్యంలో సుభిక్ష అని విభాండకుడు అనుకుంటున్నాడు. కానీ దానికి కాదు అసలు ఆయన ఎవరు, ఆయన ఎందుకు పుత్రకామేష్టి యాగం చెయ్యాలనేది ఇక ముందు ముందు మనకిప్పుడు అర్థమవుతుంటుంది. ఈ వార్త తెలియగానే అక్కడున్న కొందరు దూతలతో ఆ వశిష్ఠాది ఋషులకు, కౌసల నగరవాసులందరికీ కూడా ఒక వర్తమానాన్ని పంపాడు దశరథుడు ప్లస్ సుమంత్రుడు. ఏమిటంటే, మేము ఋష్యశృంగుణ్ణి తీసుకొని వస్తున్నాం. కాబట్టి మీరు నగరాన్ని మొత్తం డెకరేట్ చేసి, మొత్తం ఆ సరయూ నది ఉత్తర భాగాన పెద్ద పెద్ద యజ్ఞశాలలన్నీ ఏర్పరిచి, మేము వచ్చేసరికి మొత్తం యజ్ఞం ఎలా జరగాలో దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి మీరక్కడ ఉండవలసినది అని ఒక వర్తమానాన్ని పంపాడు. సుమంతుడు, దశరథ మహారాజు, ఆ ఋష్యశృంగుడు అందరూ కలిసి ఇప్పుడు కౌసల రాజ్యానికి వచ్చారు. రాగానే ఆ కౌసల రాజ్యం కూడా అంగరంగ వైభవంగా దాన్ని తీర్చిదిద్దబడింది. ఈ 2 రకాల యజ్ఞాలు ఇప్పుడు జరగబోతున్నాయి. ఒకటి అశ్వమేధ యాగం, దాని తర్వాత పుత్రకామేష్టి యాగం. ఈ రెండిటికీ కూడా ప్రధాన ఋత్విక్కు ఆ ఋష్యశృంగ మహర్షే. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ యోగులు, మహర్షులు, ఋషులు అందరూ వచ్చి ఋష్యశృంగుడిని స్వాగతం పలికి ఆయనకి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టుకొని ఆయనని ఏదో అతిథిలాగా చూడట్లేదు వాళ్ళు. ఏదో భగవంతుడే ఒక ఋషి రూపంలో వస్తే ఎలా సత్కరించాలో అలా సత్కరిస్తున్నారంట ఈ ఋష్యశృంగ ఋషిని. ఆయనని అన్ని రకాల ఏర్పాట్లు చేసి, ఆయన ఉండటానికి ఒక పెద్ద ఇంద్రభవనాన్ని రెడీ చేసి, అక్కడ ఆయనకి అన్ని రకాల వసతులు కల్పించి, ఎందుకంటే ఎన్ని రకాల వసతులు, ఎన్ని రకాలవి చేసినా ఋష్యశృంగ ఋషి దేనికి లొంగడు. కేవలం ఆయన ఆత్మానందభరిత స్థితిలోనే ఉంటాడు. అంటే ఒక మనిషి ముందు కనబడుతున్నా అతని యందు అనురక్తి లేకుండా రాగద్వేష ద్వంద్వములనేవి ఋష్యశృంగ శరీరాన్ని, ఆయన మనసుని తాకవవి. అలాంటిది ఇప్పుడు జావలి, వామదేవుడు, వశిష్ఠాది ఋషులందరూ కలిసి అక్కడ జరుగుతున్న మొత్తం యజ్ఞగుండాలు, వచ్చిన బ్రాహ్మణులు, అన్ని శాఖల బ్రాహ్మణులు, అన్ని వాయిద్యములు, కావలసిన మొత్తం ఏర్పాట్లు మొత్తం వాళ్ళందరూ చేశారు. చేయగానే ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చింది. అక్కడికి దశరథుడు వచ్చి సాష్టాంగ నమస్కారం ఋష్యశృంగ ఋషికి చేసి, ఋష్యశృంగుడు ఆ యజ్ఞగుండంలో ఒక ప్రధాన ఋత్విక్కుగా ఈశాన్య భాగంలో కూర్చొని ఆయన వేదమంత్రోచ్చారణ మొదలుపెట్టడంతో అశ్వమేధ యాగం మొదలయ్యింది. ఈ అశ్వమేధ యాగానికి ఏమిటంటే, గుర్రాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టారో
ఆ గుర్రం ఇక తిరగటం మొదలుపెట్టిందో, గుర్రం వెనకాల కొందరు పురోహితులు, దాని తర్వాత ఆ రాజ్యంలో ఉన్న సేనాధిపతులు, ఒక ముఖ్య ప్రధానమంత్రులు లాంటి వాళ్ళందరూ గుర్రాన్ని అనుగమిస్తూ, ఆ గుర్రం భూమండలంలో ఎక్కడ తిరిగితే అక్కడికి వెళతారు. వెళ్ళినప్పుడు అలాగ గుర్రం తిరుగుతుండగా, ఇక్కడ యాగశాలలో రిత్విక్కులు, పురోహితులు అందరూ కలిసి యజ్ఞం చేస్తూనే ఉంటారు. అంటే ఒక సంవత్సర కాలం యజ్ఞం జరుగుద్ది. ఆ సంవత్సర కాలం ఆ గుర్రం మొత్తం తిరిగి మళ్ళీ యజ్ఞగుండానికి తిరిగి రావాలి. దానితో ఇక్కడ అశ్వమేధ యాగం పూర్తవుతుంది. అంటే వాల్మీకి ఇక్కడ డీటెయిల్డ్‌గా అశ్వమేధ యాగం గురించి చెప్తున్నారిక్కడ. అక్కడ ఏం జరుగుతుందంట ప్రతిరోజు అంటే, దశరథుడు ఉన్న బ్రాహ్మణోత్తములందరికీ, క్షత్రియోత్తములందరికీ, ఆ అశ్వమేధ యాగానికి చూడటానికి వచ్చిన పర్యాటకులకు, అన్ని వర్ణముల వాళ్లకు వచ్చిన ప్రతివాడికి కూడా ఆయన అన్న సంతర్పణ చేస్తున్నాడు. ఏంటిది? ఈ అశ్వమేధ యాగం వల్ల జరిగేదేమిటి? ఒకటి, రాజ్యంలో జనులందరూ కట్టిన పన్నుల ద్వారా ఆయన అన్న సంతర్పణ చేస్తే రాజుకి పుణ్యం, ఆ ఎవరైతే పన్నులు కట్టి రాజకోశాగారాన్ని నింపారో వాళ్ళందరికీ కూడా పుణ్యం. సో, పుణ్యం ఎప్పుడైతే శరీరాల్లో తగ్గుతుందో అప్పుడు ధర్మం తగ్గుతుంది. మళ్ళీ ధర్మం పెరగాలి, జనాలలో ధర్మమునందు అనురక్తి కలగాలంటే ఇలాంటి యజ్ఞయాగాదులు పూర్వం రాజులు చేసేవాళ్ళు. దేనికోసం అంటే కేవలం రాజ్యం సుభిక్షగా ఉండాలని కాదు. అక్కడ ఎవరైతే ఒక రైతు కష్టపడి ఆయన నాటి, కోసి, ఆ పంట పండించి తీసుకొని వచ్చి ఆ భగవంతుడికి అర్పిస్తాడో, అతని కష్టాన్ని అతను భగవంతుడికి నివేదనగా అర్పిస్తున్నట్టు. అలాంటి జనుల యొక్క ధాన్యము చేత, ధనము చేత ఇలాంటి అశ్వమేధ యాగాలనేవి జరుగుతాయి. ఒకటి. 2, ఆ అశ్వం తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక అధార్మిక రాజు దాన్ని ఛాలెంజ్ చేసి దాన్ని అడ్డుకుంటే వెళ్ళి ఆ అధార్మికమైన రాజుని జయించి వాడి రాజ్యాన్ని కూడా తెచ్చి ఈ రాజ్యంలో కలుపుకోవటం వల్ల ధర్మ సంస్థాపన 4 దిక్కులా జరుగుతుంది. అందుకనే అన్ని యాగాల కంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అశ్వమేధ యాగం చాలా ముఖ్యమైన యాగంగా రాజులు అనుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మొత్తం ధార్మిక ప్రవృత్తితో బ్రతికి భూమండలం మొత్తం కూడా మంచి మంచి రాజులే ఉండాలి. కాబట్టి ఒక చక్రవర్తి సింహాసనం మీద కూర్చునేవాడు ఖచ్చితంగా అశ్వమేధ యాగం చేసేవాడు. అలా అన్న సంతర్పణ గురించి వాల్మీకి రామాయణంలో విశేషంగా చెప్పబడింది. ఎందుకంటే వచ్చిన వాడికి కాదనకుండా, వాళ్లకు వినమ్రంగా మళ్ళీ ఏదో మేమిస్తున్నాం మీరు తింటున్నారన్నట్టు కాకుండా వాళ్ళ కడుపులు నిండేటట్టుగా చూసుకొని వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళైతే వాళ్లకు నమస్కరించి భోజనం చేసి వెళ్ళిపోతున్న వాళ్లకు తాంబూలాలది ఇచ్చి సత్కారములు చేసి పంపిస్తూ ఉండేవాళ్ళంట. సో, ఇలా విశేషంగా నడుస్తుంది. ఆ రాజ్యంలో జరుగుతున్న ఇలాంటి ఒక యాగాన్ని చూసి ఎంతగానో సంతోషించాడు ఋష్యశృంగ ఋషి. ఆయన జీవితంలో కూడా బహుశా ఇలాంటి ఒక యజ్ఞాన్ని ఆయన ఎన్నడూ చూడలేదో మరేమిటో అలాంటిది జరిగింది. ఇలా దీర్ఘకాలంగా ఆ యాగం జరుగుతుంది. మరి యాగం జరిగినప్పుడు ఆ హవిష్యులు ఇస్తుంటే హవిష్యులు తీసుకోవలసిన వాళ్ళు ఎవరు? సాక్షాత్తు దేవతలే హవిష్యులు తీసుకోవాలి. ఆ దేవతల యొక్క చక్రవర్తి అయిన ఇంద్రుడు ప్రథమ కక్షలో హవిష్యు తీసుకుంటాడు. అందుకనే ఇంద్రుడికి ఒక ప్రధానమైన పాత్ర ఉంది. ప్రతి యొక్క హోమానికి ప్రధానమైన ఋత్విక్కు హవిష్యిస్తున్నప్పుడు సాక్షాత్తు ఇంద్రుడికే ఇస్తాడు. ఆ ఇంద్రుడు ఆ హవిర్భాగాన్ని తీసుకొని ఆ హవిష్యుని అందరూ దేవతలకు పంచితే మనం రుణం తీర్చుకున్నట్టు. ఎందుకంటే దేవతలు గాలివ్వటం వల్ల, దేవతలు నీరివ్వటం వల్ల, దేవతలు సూర్యోదయ సూర్యాస్తమయాలు అన్ని రకాలుగా దేవతల యొక్క కనుసైగలలో ఒక మనిషి బ్రతుకుతాడు. కాబట్టి యజ్ఞం చేసి దేవతా రుణం తీర్చుకోవాలి. మరి అలాంటిది ఆ హవిష్యిస్తున్నప్పుడు అక్కడికి ఇంద్రుడితో పాటు సూక్ష్మ శరీరాలతో, అంటే వారికి ఉండేవే సూక్ష్మ శరీరాలు, వాళ్ళందరూ కూడా అక్కడ వస్తే వాళ్ళు ఋష్యశృంగుడికి, వశిష్ఠుడికి, అక్కడ ఉన్న వామదేవుడికి, జావిలికి ఇత్యాది ఉత్తమోత్తమ ఋషులందరికీ కూడా వాళ్ళు కనబడుతున్నారంట. అంటే అంత గొప్ప యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరుగుతుంటే సాక్షాత్తు దేవతా స్వరూపాలు కనబడుతున్నాయంట. ఇప్పుడు ఈ దేవతా స్వరూపాలన్నీ ఇక్కడికొచ్చి అవన్నీ చూసి ఇప్పుడు ఇది వాల్మీకి తన యొక్క బాలకాండలో ప్రస్తావన చేస్తున్నాడు.
వెళ్ళి ఏం చెప్పారంటే, ఆ బ్రహ్మకి, బ్రహ్మదేవ కింద ఒక విశేషమైన యజ్ఞం జరుగుతుంది. ఋష్యశృంగుడే ఆ యజ్ఞం యొక్క ప్రధాన ఋత్విక్కు. నభూతో న భవిష్యత్తులాగా యజ్ఞాలు చేసి ప్రతిరోజు అవిష్యలిస్తున్నారు. మేము వెళుతున్నాం, మేము తీసుకుంటూనే ఉన్నాం. వాల్మీకి రామాయణంలో 15వ సర్గలో ఈ ప్రస్తావన తీసుకొనొస్తున్నాడు. ఏమిటంటే దేవతలు హవిష్యులు తీసుకున్న వాళ్ళై బ్రహ్మదేవుడిని ఒక ప్రశ్న అడిగారంట. మీరు పనికిమాలిన ఒక వరం ఇచ్చారు. వాడు బాగా తపస్సు చేశాడని మీరిచ్చారు. వాడు సృష్టి ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్నాడు. ఎవరు వాడు అంటే అసురులలో పరమ ఉత్తముడైన, మనుషులలో పరమ అధముడైన ఒక రావణాసురుడనే ఒక అసురుడు. చాలామంది చెప్తారు రావణాసురుడు సీతను తస్కరించటం కాకుండా వాడి జీవితంలో వాడేదో చాలా గొప్ప బ్రాహ్మణోత్తముడు, విపరీతమైన శివారాధన చేసేవాడు, వేదమునందు అనురక్తి ఉన్న ఒక బ్రాహ్మణుడిలాగా ఉండేవాడు అని పనికిమాలిన సినిమా వాళ్ళు, కొందరు రావణాసురుడు మనస్తత్వాన్ని పోలిన వాళ్ళు రావణాసురుడిని పొగుడుతూ, ఆ తమిళ వాళ్ళైతే ఇంకా పిచ్చివాళ్లలాగా వాడినే గొప్పగా భావించి రామనవమి కూడా చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో తమిళ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బ్రహ్మదేవుడికి దేవతలు చెప్తున్నారు, వాడి వల్ల సృష్టి ధర్మం మొత్తం నాశనం అవుతుంది. సృష్టి ధర్మం నాశనం అవటం అంటే ఏమిటి అంటే, ఇది మీరు ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోండి. రావణాసురుడు పొద్దున్నే లేచి అందరూ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు. అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఆ సూర్య మండలంలో సమస్థితుడైన లక్ష్మీనారాయణుడికి, ఆ సూర్యుడి వల్లే మన జీవితం ముందుకు వెళుతుంది. ఫోటోసింథసిస్ అని మనం చదువుకుంటాం. దానివల్లనే ఒక ధాన్యం పెరిగి అది ఒక గింజగా మారుతుంది. కాబట్టి అలాంటిది సూర్యుడు మనకిస్తున్నాడు. ఆ రోజు రావణాసురుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యుడు యొక్క వేడి అతన్ని తగిలి అతనికి చిన్న ఇరిటేషన్ కలిగిందనుకోండి, సూర్యుడిని వెళ్ళిపోమంటాడు. అప్పుడు సూర్యుడు ఏ మేఘం వెనకాలో దాక్కోవాలి, లేకపోతే తన యొక్క శక్తిని మొత్తం తగ్గించుకోవాలి. అంటే దేవతలను శాసించే రేంజ్‌కి ఎదిగిపోయాడు ఈ రావణాసురుడు. అదే గాలి బాగా వీస్తుంది ఆ రోజు లంకలో. సో, అది ప్రకృతి సహజం. వాళ్ళ కర్మాధీనం. ఏ సైక్లోనో వస్తుంది అనుకోండి, ఆ గాలి వైపు గట్టిగా చూస్తే ఆ గాలి ఆగిపోవాలి. ఆ వర్షం ఆగిపోవాల్సిందే. రావణాసురుడు బయటికి వెళ్ళినప్పుడు రావణాసురుడికి ఎలా కావాలో అలా ప్రకృతి మారాలే తప్ప, ప్రకృతి ఎలాగుంటే అలాగా గొడుగు పట్టుకొని బయటికి వెళ్ళడు రావణాసురుడు. అది వాడి యొక్క అహంకారం. ఎందుకంటే నా వల్ల ఇక్కడ వర్షం పడట్లేదు, వర్షం వేరే వాడికి ఏమన్నా అవసరమేమో అని ఆలోచించే వ్యక్తి కాదు. వర్షాకాలంలో వర్షం పడాలి, ఎండాకాలంలో ఎండ ఉండాలి, ఋతుపవనాలు రావాలి. అవన్నీ కూడా రావణాసురుడు తలుచుకుంటే వస్తాయి తప్ప వాళ్ళ ధర్మమైన పనులు దేవతలు చెయ్యలేకపోతున్నారు. అది త్రేతాయుగాంతంలో జరుగుతున్న ఒక దౌర్భాగ్యపు పరిస్థితి. ఎందుకలా జరుగుతుందంటే, వాడు విశేషంగా పూజ చేసి బ్రహ్మని అన్ని రకాల కోరికలు అడిగి, దేవతల చేత గాని, యక్షుల చేత గాని, కిన్నరుల చేత గాని, కింపురుషుల చేత గాని, ఆ దేవతా తారతమ్యంలో ఉన్నవాళ్ళు ఎవ్వరి వల్ల, అసురుల వల్ల కూడా అసలు వాడు సంహరింపబడజాలని ఒక వరాన్ని వాడడిగాడు. అడిగితే అప్పుడు బ్రహ్మగారు గూడా ఆయన సృష్టి ధర్మంలో ఒక భాగమే, వాడు ఘోర తపస్సు చేశాడు కాబట్టి తథాస్తు అన్నాడు. ఇవాళ వాడు సృష్టి ధర్మములన్నిటినీ గూడా ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నాడు. దౌర్భాగ్యం ఏమిటంటే సముద్రంలో కెరటాలు రావాలి. రావణాసురుడు అక్కడికి వెళ్ళినప్పుడు కెరటాలు ఆగిపోవాలి. రావణాసురుడు కెరటాలు రమ్మంటే మళ్ళీ రావాలి. మళ్ళీ ఆగిపోమంటే ఒక శాడిస్ట్ వెధవలాగా రావణాసురుడు ప్రవర్తిస్తున్నాడు. దేవతలు వాళ్ళ పనులు చేసుకోలేకపోతున్నారు. ఇక శనిదేవుణ్ణైతే ఆయన తీసుకొని వచ్చి ఒక చిన్న పంజరంలో బంధిస్తే, అసలు శని అనేవాడు ఒక జాతకంలో ఒక తండ్రి లాంటివాడు. ఆయన మందలిచ్చి మనకు నేర్పితేనే మనం జీవితంలో ఏదన్నా నేర్చుకోగలం. ఇక శని ప్రభావం లేదు, యమప్రభావం లేదు. ఆయన తలుచుకుంటే దేవతలు పనిచేస్తారంటే ఆయన కనసైగల్లో దేవతలు పనిచేస్తారు. దానివల్ల దేవతలు వాళ్ళ ధర్మం ఎలా చేసేది? కాబట్టి ఏమిటి బ్రహ్మ, మాకేమీ అర్థం కావట్లేదు. ఒక పక్కనేమో భూమి మీద ఇలాంటి అసురోత్తముడు బ్రతుకుతున్నాడు, ఒక పక్కడేమో ఋష్యశృంగుడు లాంటి ఒక గొప్ప తపస్వి, దశరథుడు లాంటి గొప్ప వేదమునందు అనురక్తి ఉన్నవాడు ధర్మం కోసం ఆయన అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాడు.
ఏమిటిది? ఏం జరుగుతుంది? మాకు కొంచెం చెప్పవలసినది. ఎన్ని రోజులు స్వామి మేము మా దేవతా ధర్మాన్ని చెయ్యకుండా ఆ అసురుడికి భయపడి బ్రతుకుతాము. ఏమిటి దీనికి పరిహారం? అని దేవతలందరూ బ్రహ్మనడిగితే, బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి, ఆ వేస్ట్ ఫెలో అన్ని రకాల వరాలు అడిగాడు కానీ, వాడికి మనుషులంటే అదొక హేయమైన భావన. అంటే మీకు నడుస్తున్నప్పుడు చీమ అడ్డం వచ్చింది అంటే మీరేమన్నా పట్టించుకుంటారా? చీమ మీద కాలేసి ఎళ్ళిపోతారు. సో, చీమ అనేది ఒక జీవి. దానికంటూ ఒక మర్యాదుంది. దానికంటూ ఒక అస్తిత్వం అని ఉంది అని కూడా మీరు ఎలాగైతే మీ మనసులో తెచ్చుకోరో, దాని అస్తిత్వానికి ఒక వాల్యూ ఇవ్వరో, రావణాసురుడు అడగవలసిన అందరిని అడిగాడు గానీ, ఒక నరుడు గురించి అడగలేదు. ప్లస్ ఇంకొకటి వానరుడు గురించి అడగలేదాయన్ని. ఎందుకంటే నరులే అధములనుకున్నాడు. ఛీ! 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 నరులా? వాళ్ళెక్కడో థర్డ్ గ్రేడ్ మనుషులయ్యా బాబు. వాళ్ళు కరెక్ట్‌గా చెమట అది వచ్చి వాళ్ళు కరెక్ట్‌గా యుద్ధం గూడా చేయలేరు. నేనొక బాణం వేస్తే చచ్చిపోతారు వాళ్ళు. వాళ్ళ చేతిలో మరణం ఎందుకొస్తదిలే అని నరులని అడగల. ఇక నరులనే అడగని వాడు వానరుల చేతిలో అడుగుతాడా? ఇక నరవానరులంటే వాడికి చీమలు, దోవలతో సమానం. అంత హేయ భావనతో వాడు ఆ రోజు మెలిగాడు. కాబట్టి నేను మీ బాధ చూస్తున్నవాడినే గదా! బ్రహ్మని. నేనే ఈ సృష్టి రచన చేసిన వాడిని. ఆ దౌర్భాగ్యుడిని పుట్టించిన వాడిని గూడా నేనే గదా! కాబట్టి వాడికి గుణపాఠం చెప్పటానికే నాయనా ఇన్ని విచిత్రమైన పనులు జరుగుతున్నాయి. ఆ రోజు ఆ విభాండకుడి దగ్గరికి ఊర్వశి వెళ్ళటం, ఆయన వీర్యస్ఖలనం ద్వారా ఒక జింకలోంచి ఈ రిష్యశృంగుడు పుట్టటం. ఇప్పుడు దశరథుడికి ఇదే సమయంలో పిల్లలు కావాలని అనిపించటం. ఆయనని సుమంత్రుడు పుత్రకామేష్టి యజ్ఞం గూడా చెయ్యమనటం. ఈ అశ్వమేధ యాగం ప్లస్ పుత్రకామేష్టి యాగం చెయ్యటానికి వశిష్ఠ వామదేవాది ఋషులందరూ పూనుకొని ఇక్కడ చేయటం మీకింకా అర్థం కావట్లేదా నాయనా? ఎందుకు ఇలాంటి ఒక విషయం కింద జరుగుతుందో మీకు అర్థమయ్యిందా? అంటే ఏమిటి స్వామి అంటే అవతార ప్రయోజనార్థం నరుడుగా శ్రీమన్నారాయణుడే భూమి మీదకొస్తున్నాడురా నాయనా! అందుకునే అక్కడ ఆ రిష్యశృంగుడే ప్రధాన ఋత్విక్కుగా మారి ఆ యజ్ఞం చేస్తున్నాడు. కాబట్టి ఇంకా కొద్ది కాలంలోనే శ్రీమన్నారాయణుడు సంపూర్ణ నరావతారంగా భూమి మీదకు ఒకడే కాదు సమస్త వైకుంఠాన్ని తీసుకొని వచ్చేస్తున్నాడు అని చెప్పారు. చెప్పగానే కింద దేవతలందరూ చూడగానే వాళ్ళకో అద్భుతం అర్థమైంది. ఏమిటంటే ఫస్ట్ రిష్యశృంగుడు ఎవరు అంటే ఈ మధ్వ సంప్రదాయంలో భారతీ రమణ ముఖ్య ప్రాణ అంటారు. అంటే వాయువు అంటే హనుమంతుడు ఎవరు అంటే వాయుపుత్రుడు అంటాం. ఆ వాయువు ఎవరు? నాసిక వాయువు గాదు. మనం పీల్చే వాయువు గాలి గాదు. మనం తీసుకున్న వాయువు మన శరీరంలోకి వెళ్ళి పంచవాయువులుగా విడిపోయి మన పంచప్రాణములను నిలబెట్టే ముఖ్య ప్రాణానికి ప్రతినిధే ఈ రిష్యశృంగ ఋషి. అంటే ఆయన సాక్షాత్తు ఆయనలో హనుమద్ అంశ ఉంది. ఆయన వస్తున్నాడంటే హనుమత్ స్వామి ఆల్రెడీ ఆయన యొక్క అంశతో ఈ రిష్యశృంగుడిలో ఉన్నాడు. దేనికున్నాడంటే పుత్రకామేష్టి యాగం జరిగినప్పుడు పవిత్రమైన వాడు మాత్రమే ఆ పాయస పాత్రాన్ని చేతుల్లో ధరించాలి. ఆ పాయస పాత్రాన్ని చేతుల్లో ధరించాలంటే ఆ వ్యక్తి యందు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనేవి ఆ వ్యక్తిని అంటకూడదు. అంత ప్యూర్ సోల్ అయి ఉండాలి. ఇక దేవతలకు అర్థమైపోయింది. అమ్మో! ఇదేదో పెద్ద స్కెచ్చే అనగానే ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క అశ్వాన్ని చూడమంటే ఆ అశ్వం ఏమి మామూలు అశ్వం కాదు. ఇప్పుడు సంవత్సరం పాటు భూమి మీద తిరుగుతున్న అశ్వం కేవలం గుర్రం అనుకుంటే మనందరం కూడా పప్పులో కాలేసినట్టే. ఆ గుర్రం కూడా శ్రీమన్నారాయణుడి అంశతో వచ్చిన గుర్రం అంట. సో, అక్కడ ఉన్న ప్రధాన ఋత్విక్కులు, అక్కడ ఉన్న అందరూ పురోహితులు అంత నిష్టగా వేదగోష్ఠితో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తి, ఆ నారాయణుడు నరుడుగా ఇక్కడ రావాలంటే, ఇక్కడ ఉన్న వాళ్ళ మనసులు, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, ఆ రోజు కోసల నగరం మొత్తం ప్యూరిఫై అవ్వాలి. అది పూర్తి పునీతమైన ఆ భూమినందే రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం జరగబోతుంది. అందుకనే ఇప్పుడు జరగబోయే కార్యాన్ని మీరందరూ చూడండంటే బ్రహ్మ ఇత్యాది దేవతలందరూ చూస్తుండగా గుర్రం తిరిగింది, వచ్చింది. ఆ యజ్ఞశాల దగ్గర నిలబడింది. ఆ గుర్రానికి మళ్ళీ ఒక వీరతిలకం దిద్దారు. గుర్రానికి ఒక హారాన్ని వేశారు. ఇప్పుడు దశరథుడు తన ముగ్గురు భార్యలను తీసుకొని వచ్చి
ఋష్యశృంగ ఋషికి పరిచయం చేస్తున్నాడు. ఈవిడ పేరు కౌసల్య, ఈవిడ పేరు సుమిత్ర, ఈవిడ పేరు కైకేయి. వీళ్ళందరూ నా పట్టపు స్త్రీలు, నా ప్రథమ భార్యలు. కాబట్టి అందులో అగ్రజురాలైన కౌసల్య చేతికి 3 ఖడ్గాలనిచ్చారు. ఇక్కడ నుంచి జరగబోయే వృత్తాంతాన్ని చాలా తాత్వికంగా మీరందరూ అర్థం చేసుకోవలసినది. రామాయణంలో వచ్చిన ఈ భాగాన్ని నాస్తికులు, సూడో సెక్యులర్ వాళ్ళు ఎటువంటి వేదము మీద అనురక్తి లేకుండా, కనీసం వాళ్లకు ఒక మమకారం లేకుండా సనాతన ధర్మాన్ని ఒక చులకన భావన చేసి ఈ ఈ ఘట్టాన్ని చెప్తుంటారు. అందుకే నేను దీని మీద చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నా. అశ్వమేధ యాగం కానీ, సోమయాగం కానీ, ఇలాంటి కొన్ని యాగములు కలియుగంలో వర్జితాలవి. అశ్వమేధం అయితే పూర్తిగా వర్జితం. కానీ అశ్వమేధ యాగం చేసినప్పుడు దానికంటూ కొన్ని నియమాలుంటాయి. ఏమిటంటే, ఏ గుర్రమైతే నలుదిక్కులా తిరిగి అందరినీ జయించి ఆ గుర్రం వస్తుందో, ఆ గుర్రాన్ని ఇప్పుడు ఆ యజ్ఞ బలి పశువుగా దాన్ని బలివ్వాలి. అది ఎలా ఇస్తారంటే, ఏదో మీరు సిక్కులు చేసినట్టు జటకాలాగనో, లేకపోతే ఆ మొహమ్మదీయులు చేసినట్టు హలాల్లాగనో చెయ్యరు ఆ గుర్రాన్ని. ఫస్ట్ ఆ గుర్రం ఎప్పుడైతే వస్తుందో, ఆ ప్రధాన స్త్రీమూర్తి ఎవరైతే ఆ పురుషుడు యొక్క భార్య, అంటే అక్కడ యుధిష్ఠిరుడు పక్కన ఉన్న ద్రౌపది, ఇక్కడ ఈ దశరథుడు యొక్క ప్రధాన పట్టపురాణైన కౌసల్య చేతికి 3 ఖడ్గాలనిస్తారు. ఆ 3 ఖడ్గాలు, ఒక ఖడ్గం వచ్చేసి బంగారు ఖడ్గం, ఒక ఖడ్గం వెండి ఖడ్గం, ఒక ఖడ్గం ఇనుపు ఖడ్గం. ఈ ఖడ్గాన్నిస్తుంటే ఆ గుర్రం అక్కడ నిలబడి ఉన్నప్పుడు గుర్రానికి నవనాడీ దిగ్బంధనం చేస్తాం. ఎందుకంటే మనిషికి కానీ, పశువుకి కానీ, వీటన్నిటికీ కూడా నవనాడులుంటాయి. మన జీవాత్మ ఈ శరీరాన్ని వదిలి బయటికి వెళ్ళాలి అంటే ఏదో ఒక రంధ్రం నుంచే వెళ్ళాలి. ఆ రంధ్ర దిగ్బంధనం చేసి, అంటే ఆత్మ బయటికి వెళ్లకుండా అన్ని మొత్తం నవరంధ్రాలని కవర్ చేసి, వప అనే ఒక దాన్ని, అంటే ఎలా సంహరిస్తారు అంటే, ఆ బొడ్డు పైన, బొడ్డు కింద భాగాన్ని ఒక్కొక్క కత్తితో చిన్న చిన్నగా ఘాటు పెట్టి, అందులోపల ఆ ప్రధాన శర్మ ఎవరైతే ఈ గుర్రమును యజ్ఞ పశువుకి బలిస్తాడో అతనినే శర్మ అనే పేరు అక్కడి నుంచి వస్తుంది. దాని లోపల చెయ్యి పెట్టి ఆ వపని బయటికి తీస్తారు. ఈ వప అనేది ఏమిటి అంటే, ఇది స్ప్లీన్ అని, ఇది లివర్ కింద ఉన్న ఒక భాగమని, లేదా ఇది ఒక కొవ్వు పదార్థం అని చెప్తుంటారు. ఎగ్జాక్ట్లీ వప అంటే ఏంటో నాకైతే అర్థం కాల. ఆ వపని బయటికి తీసి బయట పెట్టగానే ఆ నవనాడీ దిగ్బంధనం చేసిన ఈ పశువు ఇక తన యొక్క పశువు ప్రవృత్తిని కోల్పోయి, ఆ జీవాత్మ అంటే ఇక పశువు నుంచి అది ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతుంది. అంటే ఊర్ధ్వలోకాలకు ఒక జీవి వెళ్ళాలి అంటే మనిషి జీవితంలోకి వచ్చి ఆ పూర్తి జిజ్ఞాసు, పూర్తి చిత్తము పరిపక్వించిన దిశలో యోగ సాధన చేసి పితృరుణం, మనుష్య రుణం, దైవ రుణం, ఋషి రుణం లాంటి 4 రుణాలను తీర్చుకున్న వాళ్ళు మాత్రమే ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. కానీ యజ్ఞానికి బలిగా వస్తున్న ఒక పశువు యొక్క ఆత్మ డైరెక్ట్గా ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతుంది. అంటే ఆ పశువుకి మళ్ళీ మనిషి జన్మ లేదు. అది పుణ్యం చేసుకొని పైలోకాలకి వెళ్ళి మళ్ళీ పుణ్యక్షీణం తర్వాత మనిషిగా బ్రతికి మళ్ళీ యోగ సాధన చేసి మోక్షం పొందాలి. జన్మరాహిత్యం లేదు, కానీ ఊర్ధ్వలోకాలకి వెళుతుంది. అంతేగాని అర్థం కాకుండా మీ పాశ్చాత్య హృదయాలని తీసుకొని వచ్చి సనాతన ధర్మమునందు జంతుబలి ఉంది అంటే కేవలం యజ్ఞానికి మాత్రమే, కొన్ని యజ్ఞాలకు మాత్రమే ఇటువంటి బలి ఉంది, అన్ని యజ్ఞాలకు కాదు. మళ్ళీ ఆ అశ్వాన్ని అలాగా కౌసల్య ఆ 3 ఖడ్గములతో కోసి వపను తీసి బయట పెట్టిన తర్వాత ఇమీడియట్లీ అదేదో గిలగిల కొట్టుకొని కూడా చచ్చిపోతుంది. నవనాడీ దిగ్బంధనం చేసిన తర్వాత కింద పడిపోతుందంతే. ఆ పడిపోయిన ఆ గుర్రాన్ని ఒక పాడెలాంటి దాని మీద మోసుకొని వచ్చి ఆ యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో ఆ యజ్ఞం మధ్యలో, హోమగుండాల మధ్యలో ఆ కళేబరాన్ని పరుస్తారు. పరిచిన తర్వాత ఇప్పుడు ఏ పట్టపురాణి అయితే ఆ గుర్రాన్ని సంహరించడం అంటే ఆ గుర్రాన్ని ఆ నవనాడీ దిగ్బంధనం ద్వారా ఏదైతే ఒక కార్యము క్రతువు చేసిందో ఆ రాణి ఆ రోజు రాత్రి మొత్తం కూడా ఆ గుర్రం పక్కనే, అంటే ఆ గుర్రము యొక్క కళేబరం పక్కనే తను కూడా శయనించాలి.
ఇది మళ్ళీ మీ యొక్క వికారములతో ఆలోచించొద్దు. ఇది ఎందుకు జరుగుతది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎప్పుడైతే ఒక్క కౌసల్యే గాదు, సుమిత్ర, కైకేయి, దశరథుడు ఇంకొక కక్షలో ఉన్న ఆయన యొక్క వేరే వేరే భార్యలందరూ కూడా అక్కడికి వస్తే ఆ రాత్రి ఒక గొప్ప కార్యం జరుగుద్ది. ఏమి జరుగుద్దంటే, ఏ గుర్రమైతే ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయిందో ఆ గుర్రము యొక్క శరీరము సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావిస్తాం. అంటే అది యజ్ఞము యొక్క హవిష్యులాగా భావిస్తాం. అంటే యజ్ఞోవై విష్ణు అంటాం. అలాంటిది ఆ నారాయణుడి యొక్క పూర్తి శక్తి ఆ గుర్రము యొక్క కళేబరంలో ఉంటుంది. ఎవరైతే ఆ ప్రధాన యజమాని యొక్క భార్య, ఈ పట్టపు రాణి ఎవరైతే అశ్వమేధ యాగం చేస్తుందో తను భూదేవితో సమానంగా ఉంటుంది. ఇప్పుడు తను గర్భం దాల్చాలి. గర్భం దాల్చాలంటే ఆ యూనివర్స్‌లో ఉన్న పూర్తి తేజస్సు తన గర్భంలోకి వెళ్ళి, ఒక పరమాత్మ తన గర్భంలో పుట్టాలి. సాక్షాత్తు నారాయణుడు ఒక గర్భంలో పుట్టాలంటే ఆ గర్భంలో ఎన్నో రకాల ప్యూరిఫికేషన్ జరగాలి. అంటే ఆ జీవాత్మలో, అంటే ఆ శరీరంలో మనలాగా మలమూత్ర విసర్జములతో కుళ్ళిపోయి పాపములతో నిండిన శరీరంలోకి భగవంతుడు రాడు. పూర్తి పునీతురాలైన గర్భంలోనే శ్రీమన్నారాయణుడు వస్తాడు. అలాంటి పునీతురాలు కావాలంటే ఆ రోజు రాత్రి, అంటే ఇది ఒక తంతులాగా భావించండి. ఆ గుర్రం పడుకున్న దాని పక్కన ఆవిడ పడుకుంటే ఆ గుర్రము యొక్క 4 కాళ్ళని తను పట్టుకొని ఆ వేదగోష్ఠి జరుగుతుండగా వామదేవుడు, వశిష్ఠ, జావిలి లాంటి ఇత్యాది ఋషులు చెప్తున్న రకరకాల వేదమంత్రములను రాత్రి మొత్తం ఆమె ఉచ్చరిస్తూ ఉంటుందక్కడ కౌసల్య. అలా ఉచ్చరిస్తూ ఇంకా ఆవిడ పక్కన ఉన్న ఈ సుమిత్ర, తర్వాత కైకేయిలు కూడా ఈ తంతుని పూర్తిగా చేసిన తర్వాత మరుసటి రోజు ఎప్పుడైతే సూర్యోదయం జరుగుతుందో, ఆ సూర్యోదయ కాలమునందు ఏ వపనైతే ఆ రోజు సాయంత్రం ఆ గుర్రము యొక్క నాభీభాగం నుంచి బయటికి తీశారో దానిని యజ్ఞమునందు కాల్చి, అది కాలుస్తుండగా దాని మీద వచ్చిన ధూపమును, ఎలా అయితే ఒక అగరబత్తి మీద ధూపం వస్తుందో మీకు, అలా ఆ ధూపమును దశరథుడికి, కౌసల్యకి, సుమిత్రకు, కైకేయికి ఆ ధూపమును పీల్చమనాలి. అది ఎప్పుడైతే వారు పీల్చారో ఆ వపకాలిన ధూపం వారి యొక్క నాసిక రంధ్రములలోంచి లోపలికి వెళ్ళి వాళ్ళ లంగ్స్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ బ్లడ్‌లోకి వెళుతుంది. చాలామందికి తెలియంది ఏంటంటే, మనం ఏదో ఒక టాక్సిక్, ఇది ఒక అగరబత్తి, కెమికల్ అగరబత్తి లాంటివి పీలిస్తే అవి లంగ్స్‌లోకెళ్ళి లంగ్స్‌లోంచి బయటకొచ్చేస్తాయి అని అనుకుంటాం. అవి లంగ్స్‌లోకెళ్ళి అక్కడి నుంచి అవి బ్లడ్‌లో మిక్స్ అవుతాయి. బ్లడ్‌లో ఆక్సిజన్ రావాలంటే ఆక్సిజన్ అంతా లంగ్స్‌కెళ్ళి అక్కడి నుంచే కదా ఆక్సిజన్ తెచ్చుకుంటాయి మనం పీల్చినది. ఇలాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ అన్నీ ఎళ్తాయి. అందుకనే చాలామంది ఆ పిచ్చి పిచ్చి అగరబత్తులు అవన్నీ కాల్చి అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. వప నుంచి వచ్చిన ధూపం వాళ్ళు పీల్చి అవి లంగ్స్‌లోకెళ్ళి అది తన బ్లడ్‌లోకెళ్ళి ఇక మన రక్తంలో, మన మాంసంలో, మన మేడ్జలో ఉన్న పాపం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. అంత పునీతులైన వాళ్ళకే పరమాత్మ పిల్లడిగా పుడుతున్నాడండి. దశరథుడికి, కౌసల్యకి ప్లస్ మిగతా వాళ్ళందరికీ పిల్లలుగా పుట్టాలంటే అదేమన్నా నార్మల్ విషయమా? ఏదో వెళ్ళి సిజేరియనో లేకపోతే ఏదో న్యాచురల్ బర్త్ సెంటర్‌లో కనటం లాంటిది కాదు. అందుకనే ఇంత మహోత్కృష్టమైన యజ్ఞం ఈ అశ్వమేధ యజ్ఞం. దాని తర్వాత వచ్చే పుత్రకామిష్టి యజ్ఞం. ఒక్కసారిగా అది పీల్చి, ఆ వపని పీల్చి ఇలాగ దశరథుడు షేక్ అయిపోయాడు. ఒక్కసారిగా కౌసల్య శరీరం అంతా జర్జరించింది. దీనితో ఇక ఈ అశ్వమేధ యజ్ఞం అనే ఒక తంతువు పూర్తయింది. పూర్తి అవ్వటంతో ఇక పూర్తి పునీతుడైన అతను ఇక విశేషమైన దానం చెయ్యాలి. ఎందుకంటే ఎంత పుణ్యాన్నో సంపాదించుకుంటే తప్ప నారాయణుడు కొడుకులాగా దశరథుడికొచ్చే ఆస్కారం లేదు. ఇదంతా పైనుంచి దేవతలు, పైనుంచి బ్రహ్మదేవుడు ఆత్రంగా చూస్తున్నారంటే ఇది ఈ ప్లాట్ నడిపిస్తుంది ఎవరు? మన ఫ్రీ విల్లా? లేకపోతే దేవతలు నడిపిస్తున్నారా? బ్రహ్మ నడిపిస్తున్నాడా? అంటే ఇదంతా నడిపిస్తున్నది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. అందుకనే మధ్వాచార్యులు వారు చెప్తారు, తిరిగిన గుర్రం కూడా సాక్షాత్తు నారాయణ అంశే. ఎందుకంటే నారాయణుడే ఒక గర్భవాసం చేసి బయటికి రావాలి. అది నరుడులాగా రావాలంటే అక్కడ ఇలాంటి ఒక అశ్వమేధ యాగం ధర్మరాజు, ద్రౌపదులు కూడా చెయ్యాల. ఇది అందుకనే అంత డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు వాల్మీకి.
అది అందులోనూ ఆ ప్రధాన ఋత్విక్కుగా పనిచేస్తున్న ఋష్యశృంగ ఋషి సాక్షాత్తు ఆ ముఖ్య ప్రాణ యొక్క అంశ. అంటే అక్కడ హనుమద్ అంశ గూడా ఉంది ఆయనలో. అలాంటి వాడు చేస్తేనే రామచంద్రమూర్తి రావాలి. అందుకనే ఇదంతా జరుగుతుంది. ఎన్ని దానాలు, అడిగిన వాడికి అడిగినట్టుగా దానాలు, అడిగిన వాడికి అడిగినట్టుగా దానాలు, లక్షలలో గోవులు, లక్షలలో నాణేలు, అన్ని వర్ణాల వాళ్లకు ఎంత కావాలంటే అంత ఇచ్చేశాడంట. ఎందుకంటే మొత్తం అంతా ఇచ్చేసి, అంటే అతనికి ఇంకా ఏదైనా ఒక మనుష్య రుణం ఉంటే ఆ మనుష్య రుణం తీర్చేసుకున్నాడాయన. పూర్తిగా పునీతుడైన ఆ శరీరంతో దేదీప్యమానంగా వెలుగుతూ అక్కడ కూర్చుండిపోయిన దశరథుడికి, కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి ఇప్పుడు అశ్వమేధ యాగం అయిపోతూ వారి అందరికీ అవభృత స్నానం చేసి, స్నానం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములు, ఋషి ఉత్తములు అందరూ చూస్తుండగా పుత్రకామేష్టి యజ్ఞం మొదలుపెట్టేశాడు ఋష్యశృంగ ఋషి. ఆ పుత్రకామేష్టి యజ్ఞం అనేది ఆ వేదపారాయణం చేస్తూ ఆయన విపరీతమైన ధ్వనితో చేస్తుంటే, అందులోంచి పుత్రకామేష్టి యజ్ఞం అనేది ఎలా ఉంటుంది, అసలు ఏం జరుగుతుందన్నది అప్పటి వరకు ఎవరికీ తెలీదు, ఋష్యశృంగుడికి తప్ప. అందులోంచి ధీటుగా ఆ పుత్రకామేష్టి యాగాన్ని చేస్తుంటే ఒక్కసారిగా యజ్ఞంలోంచి, అంటే చాలామంది చాలా యజ్ఞాలలో ఒక మనిషి హవిష్యు ఇస్తే వాడు చాలా తేజోమూర్తి అయితే సాక్షాత్తు ఇంద్రుడొచ్చి పుచ్చుకుంటాడు ఆ హవిష్యు చేతులతో. అంటే అది కూడా ఏదో సూక్ష్మ శరీరంగా యజ్ఞంలోంచి వచ్చి ఇంద్రుడు హవిష్యుని తీసుకుంటే చాలా తృప్తి చెందాడు ఇంద్రుడు, దేవతలని అర్థం. ఇంద్రుడు హవిష్యిస్తే నారాయణుడు వచ్చి పుచ్చుకుంటాడు. యజ్ఞో వై విష్ణు, ఆ విష్ణుమూర్తి చతుర్భుజాకారుడై దేవతలందరూ యజ్ఞం చేసి హవిష్యిస్తే సాక్షాత్తు చతుర్భుజాకారుడైన నారాయణుడు అగ్నిలోంచి వచ్చి హవిష్య తీసుకుంటాడు దేవతలకి. అలాంటిది అందులోంచి ప్రజాపత్య పురుషుడు వచ్చాడు. ఈ ప్రజాపతి అనేవాళ్ళు ఎవరు అనేది మనం భాగవతం చదువుతుండగా చెప్తాను నేను. ఎందుకంటే ఆ ప్రజాపతి, అందులో చాలామంది ప్రజాపతులు ఉన్నారు. దష్ట ప్రజాపతి ఇంద్రుడు యజ్ఞం చేసినప్పుడే అట్లాంటి పెద్ద పెద్ద ప్రజాపతులు వచ్చి ఇంద్రుడిని గైడ్ చేస్తారు. అలాంటి ప్రజాపతి పురుషుడు లోపల నుంచి వచ్చి ఒక బంగారు పాత్రలో ఒక పాయసాన్ని తీసుకొని వచ్చి, ఆ పాయసాన్ని ముట్టుకునే ఒక అర్హత ఒక వ్యక్తికి ఉండాలి. ఆ వ్యక్తి శుద్ధ సత్వాన్ని దాటిపోయి పూర్తిగా బ్రహ్మమును చూడగలిగిన వాడు, బ్రహ్మమును రమించగలిగిన వాడై ఉండాలి. ఆ పాత్రని తీసుకోవటానికి ఋష్యశృంగుడు కావాలి. అందుకు తెచ్చారు ఇలాంటి ఋష్యశృంగుడిని. కాబట్టి ఆ ప్రజాపత్య పురుషుడు వచ్చి ఆ బంగారు భరణంలో ఉన్న పాయస కలశాన్ని తీసుకొని వచ్చి ఆయన ఈ ఋష్యశృంగ మహర్షికి ఇచ్చాడు. ఋష్యశృంగి మహర్షి అసలు ఆ పాయసాన్ని తన చేతుల్లో పట్టుకోగానే ఆయనకి రోమాంచ కలిగి బాడీ షేక్ అయిపోయి కళ్ళల్లోంచి అశ్రుధార వచ్చింది. ఎందుకంటే ఆ పాయసం అనేది సాక్షాత్తు వైకుంఠంలోంచి వచ్చేస్తున్న నారాయణ తత్వమే ఒక పాయసం అయితే ఎలా ఉంటుందో అలా ఉందంట. అంటే దాంట్లోంచి వచ్చిన సుగంధంగా అది బంగారపు రంగులో మెరిసిపోవటం కానీ, అంటే అది సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న పాలతో చేసిన పాయసము, లేకపోతే ఆ హరియే ఒక పాయస రూపంలో వస్తే ఎలా ఉందో అలా ఉంది. అలాంటి ఒక పాయసాన్ని ఇప్పుడు ఆయన తీసుకొని ఆ దశరథుడికి ఇవ్వటంతో ఇక్కడ పుత్రకామేష్టి యాగం, అశ్వమేధ యాగాలనే 2 పెద్ద యజ్ఞాలు పూర్తి అవ్వబోతున్నాయి. ఇప్పుడు తత్వపరంగా మీరు చూసుకున్నట్లయితే ఋష్యశృంగి యొక్క జననం ద్వారా మనకు అర్థం అవ్వాల్సినది, భగవంతుడు ఒక నరుడుగా భూమి మీదకు వస్తున్నప్పుడు కొన్ని స్పెషల్ మనుషులు, దేవతలు భూమి మీదకు దిగాలి. భూమి మీదకు దిగి వాళ్ళక్కడ కొన్ని ఉపకరణములన్నీ చేయాలి, కొన్ని సృష్టి ధర్మాలను బ్యాలెన్స్ చేయాలి. అది కాక అసలు నారాయణుడే నరుడుగా వచ్చి ఈ భూమి మీద తిరగాలంటే కౌశల రాజ్యంలో ఎంతో పుణ్యం చేరాలి, దశరథుడి శరీరంలో ఇంకెంతో పుణ్యం రావాలి. అలాంటి ఒక కొడుకు కౌసల్య కడుపున పుడుతున్నాడు కాబట్టి కౌసల్య యొక్క గర్భం కూడా పునీతం కావాలి. దానికి జరుగుతున్న ఎంటైర్ ఒక రిచువల్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసే ఇవాళ మనకు వాల్మీకి ఇంత కూలంకుషంగా దీన్ని చెప్పారు. ఇప్పుడు ఆ పాయసాన్ని ఇచ్చి ప్లస్ ఈ ప్రజాపతి పురుషుడు ఎవరు అంటే
దీనిని గూడా మళ్ళీ మధ్వాచార్యులు ఏమంటున్నారంటే, ప్రజాపతులు ఎవ్వరు కూడా ఒక జీవి కానప్పుడు సాక్షాత్తు నారాయణుడే ఒక ప్రజాపతి అవుతాడు. ఇంద్రుడు ఎవరు గూడా ఒక జీవాత్మ ఇంద్ర పదవికి అర్హత లేని పక్షాన నారాయణుడే ఇంద్రుడవుతాడు. వ్యాసుడు ఎప్పుడు గూడా ఒక జీవాత్మ అవ్వనప్పుడు వ్యాసుడు నారాయణుడవుతాడు. అలా ఈ ప్రజాపత్య పురుషుడు ఎవరైతే ఆ అమృత పాత్రను తీసుకొని వచ్చారో ఆయన గూడా నారాయణుడే. ఇప్పుడు ఆ నారాయణ తత్వాలు నలుగురు ఇప్పుడు పుట్టాలి. కౌసల్య, సుమిత్ర, కైకేయులకు. మరి ఎవరెవరొస్తున్నారంటే, ఆ హరి యొక్క రకరకాల స్వరూపాలే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులులాగా వస్తున్నాయన్న సంగతి మనం తదుపరి పాడ్‌కాస్ట్‌లో ఆ అమృతాన్ని ఎలా ఇస్తాడు, దాని ద్వారా సాక్షాత్తు హరి అంశలే ఎలా వస్తాయి కిందకనే సంగతి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో ఆ రాముడి యొక్క జననం అనే ఒక మహోత్కృష్టమైన ఘట్టాన్ని మనం తరువాతి పాడ్‌కాస్ట్‌లో తెలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, దశరథుడు ఎంత వైభవంగా పుత్రకామేష్టి యాగం చేశారో, అలాగే అశ్వమేధ యాగం చేశారో. సాక్షాత్తు విష్ణుమూర్తే ఒక నరుడిగా గర్భవాసం చేసి అవతారం తీసుకోవడానికి ఎంత గొప్ప సంగతులు భూమి మీద జరగాలో మనం తెలుసుకున్నాం. పుత్రకామేష్టి యాగం ద్వారా వచ్చిన పాయసం పట్టపురాణులకు ఎలా పంచబడిందో, ఆ రామచంద్రమూర్తి ఎలా ఈ భూమి మీదకి వచ్చారో మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.